సార్ నేనైతే ఫిక్స్ అయిపోయాను సార్. చేసుకుంటే ఓ మంచి పోర్చుగీస్ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని. ఎందుకంటే ఇండియన్ అమ్మాయిలు అందరూ కంట్రీ ఫ్రూట్స్ సార్. ఇప్పుడు నేనంటే ఇక్కడికి వచ్చి 2 ఇయర్స్ అయిపోయింది. కానీ ఇక్కడే పుట్టినాడు ఒక పోర్చుగీస్ అబ్బాయిలాగా బ్లెండ్ అయిపోయాను. బ్లెండింగ్ అనేది ఒక ఫైన్ ఆర్ట్ సార్. ఓలా జేమ్స్ బ్లెండింగ్ అనేది అందరికీ రాదు. కిషోరా అటు చూడు, సార్ ఇండియన్ అమ్మాయి లాగుంది. అవును సార్. మన కసాంధ్రాలో ఇప్పుడు చూడలేదే. నేను కూడా మీరు ఎప్పుడు ఆ అమ్మాయిని చూసినట్టు గమనించలేదు సార్. సార్ సార్ జేడి లార్జ్. ఇన్ దిస్ ప్లేస్ ఐ నో ట్యాప్ వాటర్. గుచి బ్లూమ్. తెలుగు. యా ఆ పర్ఫ్యూమ్ చేసింది నేనే. ఆ పర్ఫ్యూమ్ వాడుతున్నావు అంటే నీ గురించి చెప్పనా? ఓ రియలీ నీకు తెలివితేటలు, సృజన రెండూ ఎక్కువే. నీ సామర్థ్యం గురించి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలీదు. వాళ్ళకి నిరూపించాల్సిన అవసరం లేదని నువ్వు పెద్దగా పట్టించుకో. కరెక్టో? ప్రతి సాటర్డే పదరా పబ్కి వెళ్దామని ప్రేమగా పిలుస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కిషోరాలు జంపురా అంటాడు. ఈ మాత్రం దాన్ని పిలవడం ఎందుకు? నేను మన ఆర్ఎస్ టికెట్ నా సచ్చ సోను సూదియా. Un segundo. వాట్ ఈయనొకడు టైం లేదు పాడలేదు. హలో సార్. హలో కిషోరా, చెప్పండి సార్. ఇక్కడ మ్యాచ్ మొదలయ్యేలా ఉంది. హెల్మెట్ కావాలి. సార్ హౌ స్వీట్ ఆఫ్ యూ సార్. మీరు ఫోన్ చేసి మరీ గుర్తు చేయడం ఏంటి సార్? సార్ నేను హైలైట్స్ చూసుకుంటాను సార్. నిద్ర వస్తుంది. రేయ్ రేయ్, కాండమ్స్ రా. చివరికి ఈ పని కూడా నాతో చేయిస్తున్నాడు. నేనేమన్నా పియ్యరా లేకపోతే లేకపోతే చైనా బతుకు టైమింగ్లో పంచి కూడా రావట్లేదు. ఛీ. అదే కుక్క. ఓరి దీని ఇది మళ్ళీ వచ్చిందా? అయ్యో. అమ్మా. Enough! Go away! సార్ ఐ గాట్ ఇట్ సార్. ఇంకా మీరు ఆ 4 ప్లే మానేసి పవర్ ప్లేకి వెళ్ళిపోవచ్చు. ఇట్స్ వైబ్రేటింగ్. జురాసిక్. No. 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 Sir, no. 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 ఏంట్రా? Sir, I'm sorry. Sorry, sir. Please తీసుకోండి సార్. వర్షంలో రెయిన్ కోట్ లేకుండా తెలిస్తే మీకే డేంజర్ సార్. గెట్ అవుట్. మ్యామ్ కెన్ యూ ప్లీజ్ హోల్డ్ ఫర్ మినిట్? డామ్. రేయ్, సార్ తన దగ్గర ఉంది. మధ్యలో అంతరాయం కలిగించుకో. అంతరాయం కలిగించక ఎవరికి కలిగించారు అంతరాయం? అసలు నేను పడ్డ వేదన మీకే. ఓకే ఓకే ఓకే. No, no, no. It was there. So, I really had a good time and... Oh yeah, అప్పుడే అడుగుదాం అనుకున్నా. ఈ టాటూ ఏంటి? ఒకప్పుడు నేను ప్రేమించాను అనుకున్న అమ్మాయి. ప్రేమ అదొక భ్రమ. Hot and emotional. I like that.
you're the best I've ever had. మళ్ళీ కలుద్దామా? అర్థమైంది, వద్దు. I think it's best this way. రే కిషోరా, అమ్మాయిని జాగ్రత్తగా దింపేసిరా, అసలే ఆలస్యమైంది. ఎవరికి సార్? ఎవరికి? దింపేసి పూమా చిచి. సుమ. అన్నయ్య, నాకు వదిన చాలా నచ్చింది. Yes. నువ్వేం చేస్తుంటావు బొమ్మా? భూమా కాదండి, సుమ. ఏదో ఒకట్లే గాని ఏం చేస్తుంటావని. నేను మెడిసిన్ చదువుతున్నానండి. న్యూరో సర్జన్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నా కల. వైద్య వృత్తా? మరి మా తమ్ముడిని చూసుకోవడానికి నీకు సమయం ఉండదు కదా? అంటే నాకు అర్థం కాలేదు. పోనీ నీకు వంట చేయడం వచ్చా? ఉమా, పోనీ బట్టలు ఉతకడమైనా వచ్చా? ఉమా కాదండి, సుమ. ఆ, ఆ, ఆ. నాకు బట్టలు ఉతకడం రాదు, వంట చేయడం రాదు, ఇంకా పెళ్లి దాకా ఆలోచించలేదు. హా, అంటే మా శామ్తో కాలక్షేపం చేస్తున్నావన్నమాట. సుమా, సుమా వెళ్ళొద్దు, పోర్ ఫోబో, సుమా వెళ్ళొద్దు. SUMA. సుమ. ఉమా కాదు, ఉప్మా కాదు. అంత కష్టమా పలకడం? అది కాదు బుమా. అయ్యో చి చి చి. సుమ, సుమ. వాళ్ళు నాతో అలా మాట్లాడుతుంటే ఒకసారి కూడా ప్రతిఘటించాలని అనిపించలేదా నీకు? మీ అమ్మని అక్కల్ని పట్టుకొని కూర్చో. నీకు నాకు ఉత్తరం నాదో. ఇస్తూ అక్బర్ కొంచిగో. కొంచిగో. సుమ వెళ్ళిపోయింది, స్కార్ఫ్ మిగిలిపోయింది. సుమా, సుమా. మీరు మనుషులా రాక్షసులా? ఎన్నో ఆశలతో అమ్మాయి ఇంటికొస్తే అలా అవమానిస్తారా? బుద్ధి లేదు. నోర్మై నాన్న, వంట కూడా తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏం సాధిస్తావు? నువ్వు నోర్మై సంగీత. సుమలో వంట మనిషిని చూడలేదు, నా జీవిత భాగస్వామిని చూశాను. అయినా ఆడవాళ్ళు పుట్టింది వంట చేయడానికి, బట్టలు తోడడానికేనా? ఆడవాళ్ళకి శత్రువులు ఆడవాళ్ళే, మేం కాదు. మరే నీలాంటి వాళ్ళు ఉంటే మాకు తప్పదు. మరి ఎప్పుడన్నా ఇంట్లో వంట చేసావా? ఎప్పుడైనా ఇల్లు తుడిచావా నాన్న? బట్టలు ఉతికావా? రేపు వచ్చే అమ్మాయి అయినా ఇవన్నీ చెయ్యాలి కదా. లేకపోతే కొంప కంపైపోద్ది. చెప్పాడు పెద్ద వీరేశలింగం గారు. దానికి నేను పని మనిషిని పెట్టుకున్నాను. పోర్చుగల్ అంత సులభం కాదు నాన్న. తేరగా దొరుకుతారు మరి. నేను నేర్చుకుంటాను, నేనే చేసుకుంటాను. అక్కర్లేదు, ఇంకొక క్షణం నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతున్నాను. అన్నయ్య! శ్వేత, ఎప్పుడైనా ఈ దుర్మార్గురాల మధ్య నువ్వు ఉండలేకపోతే నేనున్నాను. నీకు నీ అన్నయ్య ఉన్నాడు. రై, భోంచేసేళ్ళు. కానీ చూశారుగా, వీళ్ళే మా బాస్ ఫ్యామిలీ. ఈమె పెద్దక్క, ద బ్యాడ్ కాప్. ఏదైనా తిట్టి తిట్టి చంపేస్తారు. ఈమె చిన్నక్క, ద గుడ్ కాప్. అదే మ్యాటర్ని ప్రేమతో చెప్పి చంపేస్తారు. చంపటం మాత్రం కామన్. ఈమె చెల్లి. చెల్లి అంటే మా బాస్కి ప్రాణం. తాతగారి ఫోటో పక్కన స్టైలిష్ గా ఉన్నారు కదా, ఈయనే మా బాస్ నాన్న సదాశివరావు గారు. మా బాస్ కి 12 ఏళ్ళు ఉన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి మా బాస్ ఫాదర్, మదర్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంతా అమ్మే. సిచ్యువేషన్ బట్టి గుడ్ కాప్ లా ఎమోషనల్ గా అటాక్ చేయడం, బ్యాడ్ కాప్ లా బెదిరించడం రెండూ వచ్చు. సుమా. అలా ఆ రోజు మా బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. ఆ రోజు అంటే ఆ రోజే కాదు, అంటే ఆ రోజు మరీ గట్టిగా వర్షం పడింది అనమాట. డిప్రెషన్ లో దేవదాస్లా మారిపోయిన మా బాసు కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్ లో కూర్చొని ఏం చేస్తున్నారో చూడండి. ఎగ్జాక్ట్లీ అప్పుడే మా బాస్ తనలో ఉన్న గ్రేట్ టాలెంట్ ఏంటో తెలుసుకొని పర్ఫ్యూమర్ అయ్యారు. సుమా, 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 సుమా. యో పెసోవాస్, పెళ్లి కొడుకు రాజీవ్ కి ఈ రిసెప్షన్ రోజు ఫ్రెండ్స్ సమర్పిస్తున్న పాట. Quero vinho tinto. Olá, Sam. ఇది మా బాస్ లైఫ్ లో నెక్స్ట్ టర్నింగ్ పాయింట్. You know me, Isabella. ఆగండి, ఆ లాంగ్వేజ్ కి నేను డబ్బింగ్ చెప్తాను. నమస్కారం శామ్. అదేమిటంటే మరి నా పేరు ఇజబెల్లా. నేను నీ స్నేహితురాలు శిరీషకి ప్రాణ స్నేహితురాల్ని. నువ్వు చాలా మధురమైన వ్యక్తివని తెలిసింది. నీకు ఇష్టమైతే ఎప్పుడైనా
ఓ కిన్నెడు కాఫీ తాగుదామా? ఇదే, ఇంతకన్నా ఏం లేదు. అనవసరంగా ఎక్కువ ఆలోచించకు శామ్. I love you. No. I like you. I like you. O sea, tá bonita. అది ఈ మధుర క్షణం నుంచే మా బాస్ నిర్ణయించుకున్నారు, బంధాలు అనుబంధాలు బుల్షిట్ అని, అమ్మాయిలకి పడాలి కానీ ప్రేమలో పడకూడదని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాస్ కి ప్రతిరోజు Meu, ela é muito top. Eu vou falar com ela. Nossa, Ah, eu ela é vou muito falar com linda. essa garota. Eu curti. Eu pegava fácil. హే అవంతిక Ela é mais bonita. Eu quero beijar ela. Cara, olha aquele Olha o jeito dela. Você é forte. Mano, vai lá. A mina é Meu, tua. se Vai você não lá. for, eu vou acabar indo. Por favor, vai lá. ఎక్స్క్యూజ్ మీ, Cara, an innocent Indian girl coming to your country, working here and there, putting red hair, and you guys are commenting bloody rocks? Filho da Como puta, vai? sai daqui, vai antes que eu dê na sua Vai cara. embora, vai Oh, embora. okay. Vai Listen, embora. listen, Lingam. If you are abusing my Telugu, at least I will understand. No, at least. Sai Pass daqui. this, pass. Please take your seat. Please take your seat. Please take your seat. Hey, verifique pronto. Ei, você vê que aqueles caras estão olhando pra você, hein? vai lá, cara. vai Vai lá. lá. Ela é Fala sua. com ela. Você tem que ir lá. Você vai, você vai. Como foi? Oh meu Deus. Te gostou do sorbeia? Mais dinheiro. É, cara, ela quer você. Olha, olha. É ele que ela que ele quer. quer, não é você Ela não. quer você. Ixi, É, cara, perdeu, ela quer perdeu. Ela é ele, minha. ele. Não É. é pra você não, cara. Life is a game of cards. Your long is a play of swords. Sometimes on who you are. Sometimes you get right. Vai lá, ela tá lá, tá esperando por você. Vai lá, cara. Vai, corre. Você pode me dar o seu número, por favor? Tu não fazes meio mipo. Eu quero te levar, sair. Pau, fazes para de mipo. Sim. Desculpa. చెప్పాను కదా, she is mine. Go, go. Such a dangerous babe. I love you more. Give me more. వైద్యులు ఏమన్నారమ్మా? ఏమంటారు? రక్తపోటు, షుగర్ ఎక్కువైంది, అది తినకండి ఇది తినకండి. ఎప్పుడు సూటిగా ఏం చెప్పవు కదా. ఈ వైద్యులకి ఏంటో ఎన్నో మందులు ఇస్తారు. వాళ్ళు చెప్పాలా? రేపో మాపో పోతాను, నాకు తెలుసులే. మా అన్నీ చూసేసాను. ఇప్పుడు నాకు ఏ లోటు లేదు. ఖచ్చితంగా ఏ లోటు లేదమ్మా. వాడి పిచ్చోడే ఇన్నాళ్ళు అలాగే బతికేశాడు. వాడి జీవితంలో నా విలువేంటో, నేనిచ్చే ప్రేమకి విలువేంటో వాడికి అస్సలు తెలియదే. తెలుసుకుంటాడులేమ్మా నెమ్మదిగా. నెమ్మదిగానా? అదే నా భయం కూడా. అర్థం చేసుకునే లోపల పోయాననుకో, బాధపడతాడు, చాలా బాధపడతాడు. మా ఈలోపు నా స్థానం ఇంకెవరైనా తీసుకుని నేనిచ్చే ప్రేమ ఇవ్వగలిగితే వాడికి ఆలోటు ఉండదమ్మా. చెప్తా వాడి సంగతి, నేను చూస్తా. కిషోరా, సార్. ఆదివారం రా, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. తాళం వేస్తున్నాను సార్. రేయ్, త్వరగా రా. వస్తున్నాను సార్. 12 అయిపోయింది. అదే ప్రతి ఆదివారం ఈ కాకరకాయ కూరేంటి అంటే ఈసారి కొత్త మెనూ ట్రై చేద్దామని. నేను చేస్తాను. ఆలూను గుత్తి వంకాయో పెళ్లికి ముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను చేసేవాడిని. ఏం అక్కర్లేదు,
సదాశివరావు గారికి కాకరకాయ చాలా ఇష్టం. ఆదివారం కుటుంబ విందులో కాకరకాయ ఉండడం ఆనవాయితీ. అంటే ఆయన ఎలాగూ లేరు కదా అని. అయితే సదాశివరావు చనిపోయి ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఆదివారం కాకరకాయ ఉంటుంది. వీటిని తీసుకెళ్లి కాస్త పైన పెట్టేయండి అల్లుడు గారు. ఏమా వంట అయిందా? చనిపోయి ఉన్నంత వరకా? బుజ్జి ఏయ్, పదండి లోపలికి. హలో మ్యామ్. నువ్వు దింపు పద. మ్యామ్ సార్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఏంట్రా ప్రతి ఆదివారం కిషోర్ని కూడా తీసుకొస్తున్నావు? ఇది కుటుంబ విందు తెలుసు కదా. అయ్యో నేను చెప్పానండి వద్దని, సారే వినట్లేదు. నేను వెళ్ళిపోతానండి. అక్కర్లేదు కిషోర్, నువ్వు ఇక్కడే ఉండరా. అవును సర్నా, ప్రతి ఆదివారం తీసుకొస్తాను. నీ బాధ ఏంటి? మీ ఆయన నువ్వు కూర్చోబెట్లా? అంటే నీ ఉద్దేశం ఏంట్రా? వీడికి నీకు నో డెఫినెట్లీ నాట్ అండి. పెళ్లి చేసుకోవట్లేదు, వీడిని ఇంట్లో ఉంచుకున్నావు, పైగా ప్రతి ఆదివారం తీసుకొస్తున్నావు. అసలు ఏం జరుగుతుందిరా మీ ఇద్దరి మధ్య? నీకెందుకు? నీకెందుకేంటండి? చెప్పొచ్చుగా ఏం లేదని. యాక్చువల్లీ సొరంత గారు, బేస్డ్ ఆన్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ పాయింటింగ్ టువర్డ్స్ amorous relationship between the two of us, you are drawing very unnecessary conclusion where there is a foundation reality. But please believe me, madam, when I say the relationship between two of us is purely professional. In emotional leanings towards each other is purely friendly nature, in fact brotherly. Any slight inception of such rumors in others' mind might create problems for my parents who look for a suitable match for me in Indian matrimony websites. So when I say I beg you, I mean it with a heavy heart. I beg you, ma'am, please believe me, please. మాకంత ఇంగ్లీష్ రాదులే నాయనా, స్కూల్లో థర్డ్ లాంగ్వేజే. Ladies, psychopath family. కిషోరా, ఏంటి కొనుగుతున్నావు? ఏం లేదు సార్. లవణం కావాలా? బూతులు తిరుగుతాను సార్. ఇందులో బూతే ఉంది సార్. ఇది సాల్ట్. మీ తెలుగుకి తద్దనం పెట్ట లవణం తీసుకోండి సార్. సంగీత, సాలడ్ తీసుకో. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చూడుసా, ఓ తల్లిగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి. అవి నేను నెరవేర్చాలి. ఒక కొడుక్గా నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం నీ బాధ్యత. ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోనంటే ఎలారా? ఇంకో 3 నెలల్లో నీ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఈ వయసులో మీకు పెళ్ళండి సార్. ఎండిపోయిన చెట్టుకి నీళ్ళు పోస్తే మళ్ళీ పూలు పోస్తాయా? పోసి నీరు కూడా. నా మీద ఆజ్ఞ వేయడానికి నీకు ఏ హక్కు లేదు. చెప్పాలంటే ప్రపంచంలో ఏ అమ్మకి లేదు. మమ్మల్ని అడిగన్నారా మీరు? అడిగే అవకాశం లేకుండా పుట్టేసావు అంతే. నన్ను పెంచడంతో అమ్మగా నీ బాధ్యత తీరిపోయింది. కొడుగ్గా నాకు ఏ బాధ్యత లేదు. అరే, పుట్టిన దగ్గర నుంచి స్కూలు, కాలేజు, పెళ్లి, ఉద్యోగం, పిల్లలు. మళ్ళీ ఆ పిల్లలకి స్కూలు, కాలేజీ, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు. ఎస్ సార్, ఇట్స్ ఎ విషియస్ సర్కిల్. అందుకే నేను పెళ్లి చేసుకోను, పిల్లల్ని కన్ను. నా జీవితం మాత్రమే నా బాధ్యత. ఓహో, ఏంట్రా నా జీవితం నా బాధ్యత? మొహం చూడు మొహం. అరే నాన్న, ఇలాగే ఒకప్పుడు నేను నేర్చుకుంటాను, నా జీవితాన్ని నేనే చూసుకుంటానని వాగేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావు. కానీ ఏం జరిగింది? వారానికి 3 సార్లు నీ ఇంటికి వచ్చి మేమే బట్టలు ఉతికి శుభ్రం చేసి రావాల్సి వస్తుంది. ఆ వాషింగ్ మిషన్ ఆన్ చేయటం కూడా రాదుగా నాన్న నీకు. దానికి కూడా మేమే రావాలి కదరా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి మేము ముగ్గురమే నీకు పని వాళ్ళం. నీకొక భార్య వస్తే తను చూసుకుంటుంది. ఏం అవసరం లేదు, నా బట్టలు నేను ఉతుక్కుంటాను. దానికోసం మాత్రం నేను పెళ్లి చేసుకోను. ఓహో, ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదురా. 20 ఏళ్లుగా చూస్తున్నావు. ఏం అక్కర్లేదు అంటావు. ఒక వారం రోజులు ఏం చేసుకోలేక కష్టపడతావు. మేం తట్టుకోలేక అయ్యో పాపం మా బంగారం అని వచ్చి సహాయం చేస్తాం. ఇదే కదా జరిగేది. ఇకపై ఈ పప్పులు ఉడకవు. పెళ్లి జరగడం ఖాయం అంతే. నువ్వు కూడానా? మరేంటన్నయ్య, నాకు నీ పెళ్లి చూడాలనుంది. నీలా అందంగా పుట్టే పిల్లలతో నేను ఆడుకోవద్దా? అందరూ ఆగండి. ఎప్పట్లాగే దీనికి ఒకటే పరిష్కారం, ఓటింగ్. హతవిధి. పోర్చుగీసా సార్? తెలుగు. ఎప్పటిది? మన శామ్కి వచ్చే 3 నెలల్లో పెళ్లి జరుగుతుంది. వద్దనే వాళ్ళు చెయ్యొద్దండి.
ఇప్పుడు పెళ్లి కావాలి అనేవాళ్ళు చేతులెత్తండి. అంతే, వచ్చే 3 నెలల్లో శామ్కి పెళ్లి జరగడం ఖాయం. ఏంటి ఇది కూడా తెలుగా? పోర్చుగీస్. జీసస్. ఫుడ్ వేస్ట్ అవ్వకూడదని అమ్మా అదేంటి చూడు ఎలా వెళ్ళిపోయాడు. ఏం చేద్దాం కంగారు పడకండి. ఏం చేస్తే దారిలోకి వస్తాడో నాకు తెలుసు. నేను చేస్తా. Com licença, estou aqui para ver Siddhartha Estam. Você pode vai. Obrigada. నా ఫైల్ గురించి అడుగుదామని వచ్చాను. అప్రూవల్ వచ్చిందా? సిద్ధు ఫైల్ నంబర్ ఇంకా రాలేదు, కానీ తప్పుగా అనుకోవద్దు. వచ్చినా కష్టమే. నువ్వు ఒంటరిగా ఉంటావు, స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, స్టడీ జాబ్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. చెప్పాం కదా, నా పోయమ్స్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అయ్యాక బాగా డబ్బులు వస్తాయి. ట్రస్ట్ మీ. అవ్వకపోతే వాడు నా సొంత అక్క కొడుకండి. అమ్మ తర్వాత నేనే అమ్మ. నాకివ్వకుండా ఇంకెవరికిస్తారు? అవంతిక, ఇది మన ఇండియా కాదు. అమ్మా నాన్న చనిపోతే ఇక్కడ పిల్లల బాధ్యత అంతా గవర్నమెంట్దే. అర్హత ఉన్నవాళ్లకే దత్తతిస్తాం. అమ్మ తర్వాత అమ్మైనా సరే. నేనేం చేయలేనమ్మా. అమ్మ అన్నారు, ఇంకా మీ చేతిలోనే ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా, త్వరలోనే ఉంటుంది. ఇది మీరే కదా? హాయ్, ఇట్స్ మీ లతిక. నిన్న నైట్ ఫేస్బుక్ లో చాట్ చేశాం కదా. నేను ఫేస్బుక్లోనే లేను. నీతో చాట్ చేసింది నేను కాదు. తప్పకుండా మా వాళ్లే అంటారు. నో, మీరే కదా ఎట్టి పరిస్థితిలో 3 months లో పెళ్లి జరగాల్సిందే అన్నారు. నేను కూడా బ్లషింగ్ ఇమోజీ పెట్టాను, గుర్తుందా? లతిక, నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. సూటిగా శోభనానికైతే సిద్ధం. ఏమంటావు? అసద్యో తెసతిమే ఓబ్రిగాదో. చో యదవాని ఇంత ముద్దొచ్చి అమ్మాయిని పంపిస్తే 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు. నిన్ను సంగతి చెప్తానుండవే. మా బాస్ వాళ్ళ సిస్టర్స్ అక్కడితో ఆగలేదు. కసాంధ్రాలో ఉన్న పెళ్లిగానే తెలుగు అమ్మాయిలు అందరినీ వెతికి మరీ పంపించారు. 21 మంది అమ్మాయిలు పంపిస్తే ఒక్కళ్ళు నచ్చలేదా? పైగా అందరిని వెటకారం చేసి మరీ పంపించాడు. ఇక మా వల్ల కాదు. ఈ రోజే కాదు, ఇంకెప్పుడు కూడా నీ ఇంటికి వచ్చి చాకరీ చేయడం మా వల్ల కాదు. మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్నది నీతో లేరా? అమ్మా, ఈ గాడితో నువ్వే మాట్లాడు. ఏంటి నాన్న నువ్వు? డ్రై కిషోర్, నిన్ను నేనేం చేశాను సార్? నిన్ను కాదులేరా, పెద్ద పట్టించుకోకు. వెళ్ళిపోయారు సార్. ఇందాక లెక్క తప్పారా? అవును సార్. 24 గర్ల్స్ ఇన్ 1 ఉమెన్. 25 కదా. ఇదేమన్నా స్వయంవరం అనుకుంటున్నారేంటి? అదే కదా మరి. వాళ్ళ చాదస్యం కాకపోతే మీరేమన్నా మన్మధుడా ఏంటి? మన్మధుడే. వాళ్ళ పర్స్పెక్టివ్, ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్స్పెక్టివ్. నార్మల్ సార్ అమ్మ వచ్చారు. అమ్మా అమ్మా, ఏం చేస్తావమ్మా నువ్వు? అమ్మా, నాకు ఇవ్వది, నాకు ఇచ్చే. కూర్చో. ఇంకెవరు చేస్తారా? నువ్వు ముందు కూర్చో. నేను కూర్చున్నా, నువ్వు కూర్చో. కూర్చోరా. సరే కూర్చుంటారు. ఒరే కూర్చో. నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంటావు. ఎలాగా? నువ్వు నా కొడుకు, నేనేగా చెయ్యాలి. ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు.
అమ్మా అవన్నీ వదిలేయమ్మా, నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటా? అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రా. రే, ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా. అది కూడా దానికి అది ఏమంటారు, వర్జిన్. నువ్వు ఇంకా వర్జినే కదురా. మా మరి మా జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా. మీరు వర్జినా సార్? కొంచెం కూడా హెసిటేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్గా ఇలా చెప్పారు బాస్. ఇట్ టేక్స్ గట్స్ బాస్. డిడ్ యూ జస్ట్ కిషోర్, కిషోర్, కిషోర్ ఏమైందిరా? యాంట్ బైట్ మ్యామ్, చీమ కొట్టింది. ఎక్కడా? ప్లేస్ గురించి ఎందుకు మేడం, పేరు కదా ఇంపార్టెంట్. అదేంటో చూడురా పాపం, చూడు. కిషోరా చూడనా? వద్దు సార్, నాదే చూసుకుంటా. అయ్యో పాపం రా, పాపం. అయ్యో ఎంత బాధపడుతున్నాడో. చూడు సామ్, పెళ్ళనే కాదు, ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు ఉండాలి. రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉన్నా, ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలుపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్ళు అడ్డొస్తాయి. మీ నాన్నే గుర్తొస్తారు. శామ్, తోడు లేని జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా. ఒంటరిగా బతకడం బాగుంటుందేమో కానీ అది నెమ్మదిగా ఒంటరితనంగా మిగిలిపోతుందిరా. అర్థం చేసుకోరా. అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా, తట్టుకోలేవు. నేను పోయేలోపు నీకు ఒక తోడు ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను రా. మా మా ఏంటమ్మా? అమ్మా ఏమైంది బాస్? పాపం రా, అమ్మ చాలా బాధపడుతుంది. తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది. కానీ కాపురం చేయాల్సింది నేను కదరా. ఆ బాధ ఎవడు పడతాడు? కరెక్టే బాస్. అందరికీ డాక్టర్ అవ్వాలని ఉంటుంది కానీ అందరూ ఎంబీబీఎస్ చేయలేరు కదా. అమ్మ సంతోషంగా ఉండాలిరా, అని నేను పెళ్లి చేసుకోకూడదు. నీకు పెళ్లి వద్దులేరా, నచ్చినట్టు ఉండు అని వాళ్లే అనాలి. ఏదోటి చేయాలి. ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసేలోపే మన దారి మార్చి వెళ్ళిపోతారు. ప్లీజ్ రావద్దు, నేను ఇప్పుడే దూకేస్తాను. ప్లీజ్ వద్దు, ప్లీజ్ డోంట్. లాస్ట్ టైం ఒక్కసారి మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను. సారీ. ప్లీజ్ నా మాట విను, ఇటు వచ్చే. రేయ్ ఆపరా. సార్ ఎందుకు బాస్? ఆపరా. ఎందుకు బాస్? నాన్న, ప్లీజ్. నాకు వేరే దారి లేదు నాన్న. సారీ. హే మనీనా, నా ఒప్పులే. మనీనా సెగురలా, సెగురలా. సారీ, ఐమ్ సారీ. నేను నీలా ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నావని నాకు తెలుసు. చాలా డిటర్మిన్గా ఆ కోర్స్ జాయిన్ అయ్యాను. కానీ ఒక్క సెమిస్టర్లోనే తెలిసిపోయింది నాన్న, నేను కనీసం పాస్ కూడా అవ్వనని. ఐఎమ్ సారీ నాన్న, నా వల్ల నీలో డిసప్పాయింట్మెంట్ చూడడం కన్నా నేను చచ్చిపోయాను.
ఆర్కిటెక్చర్ కాకపోతే ఇంకోటి ఏదో చేసుకో, దానికి చచ్చిపోతావా? నువ్వు నా ప్రాణమే. చూడు అమ్మ కాల్ చేస్తుంది. అయ్యో అదేంటి మనీనా ఈ మాత్రం దానికే దూకేస్తానంటే ఎలా? నీ అంకమ్మ ఎవరయ్యా నువ్వు? మా నాన్న కంటే ఎక్కువ చేస్తున్నావు. నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెడగొట్టేలా ఉన్నావు. ఓకే 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 యాక్టింగ్ ఈ వీడియోకి యాక్టింగ్ కోర్స్ ఎందుకు సార్? గొప్ప నటు అవుతుందిరా. ఖచ్చితంగా. ఏమండి జాగ్రత్త, మళ్ళీ దూకుతుందేమో. సరే పదండి సార్. కిషోరా, ఆ అమ్మాయి నాకు దారి చూపించింది, కానీ వెంటనే నాకు కాఫీ కావాలి, కూర్చుని ఓ పథకం వేయాలి. కానీ కసాంధ్రాలో కాదు, ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు, వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి. ప్రాంతమా సార్? నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది సార్, అంటే వేరే చోటు. నేను అక్కడికి తీసుకెళ్తాను, కానీ మీరే హెల్ప్ చేయాలి. ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి. ఆ అమ్మాయి నా ప్రేయస్గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి. అంటే నాకు అక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్, చాలా బాగుంటుంది సార్. మేమిద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు. అంటే మంత్లీ 3 times అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్. మీ భాషలో చెప్పారంటే సైడ్ కొడుతూ ఉంటాను సార్. పెళ్లికి కొన్ని రోజుల ముందు, సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యమైపోవాలి. నా పరువు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను. ఇక మా వాళ్ళు జన్మలో నా జోలికి రారు. మీలో ఒక చిన్న స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్ మీరు నన్ను గైడ్ చేస్తే, బూస్టప్ ఇస్తే, ఈరోజు ఎలాగైనా సరే ఆ అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తాను సార్. అద్భుతం, అమోఘం. ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు. ఎస్ సార్, మీరే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే నాకు ఆల్రెడీ సక్సెస్ అనిపిస్తుంది. నాలో ఉన్న మగ సింహం లేస్తా సార్. జాగ్రత్త జాగ్రత్త. ఓ మై గాడ్, సార్ ఆల్రెడీ నా పని మీదే ఉన్నారు. Un espresso disposable. No café. Nós temos cerveja? రే కిషోర్, బస్. రే కిషోర్, ఎక్కడికి తీసుకొచ్చారా? ఇక్కడ కాఫీ దొరకదంట. You wanna sit? Okay, I'll sit. మీ ఫ్రెండ్ని ఇక్కడ చాలా సార్లు చూశాను. మీకు తెలుసు కదా ఇక్కడ కాఫీ ఉండదని. మీరు కూడా తెలుగుగా? రే కిషోర్, మీరు తెలుగువారా? ఏంటి మీ ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా? మీ పేరేంటి? అవంతిక. అవంతిక, ఎంత వినసొంపుగా ఉంది. మీరేమనుకోపోతే మీకు ప్రతిపాదన పెట్టచ్చా? ప్రతిపాదన? ప్రపోజల్ పెట్టండి సార్, పెట్టండి. మంచి జీతం ఇస్తాను. 2 వారాలు నా ప్రేయస్గా నటించాలి. ఎక్స్క్యూజ్ మీ. ఆహా, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను అటువంటి వాడిని కాదు. చెప్పరా కిషోరా? Yes, ma'am. He's a perfect gentleman. In fact, he's a cold-blooded virgin. ఇంకెక్కడికైనా వెళ్దాం, స్పష్టంగా వివరిస్తా. సో లెట్ మీ గెట్ దిస్ స్ట్రైట్. నేను 2 వీక్స్కి నీ గర్ల్ ఫ్రెండ్గా యాక్ట్ చేసి మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలి అండ్ పెళ్లి రోజు అబ్స్కాండ్ అయిపోవాలి. తప్పు కదా? తప్పు కాదు, తప్పదు. ఎవరైనా నన్ను కలవడానికి వచ్చినా కూడా బయట అవుట్ హౌస్ లో కలుస్తా. ఇప్పుడు ఎవరో వచ్చినా ఇంట్లో ఉంటానంటే నా వల్ల కాదు. You've never been in love? I don't fall in love. I only make love.
ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయలేను. అయినా నీకెందుకు? నీ సమాధానం ఏంటి? డబ్బులు బాగా ఇస్తాను. బై ద వే, వాట్ డు యు థింక్ ఐ యామ్? అ హుక్కర్? వాళ్లే కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా. ఓకే, ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ ద డీల్? నువ్వే చెప్పు. 2 weeks అంటే 14 days, రోజుకి 2 hours అనుకుందాం. సో 28 into 5,000 euros per hour, 140,000 euros. What the? 1,35,00,000 రూపీసా? సార్ ఆ డబ్బులు ఏదో నాకేమి సార్, నేనే ఆపరేషన్ చేసుకుని అమ్మాయిగా మారిపోతాను. ఐ పుట్ సమ్ రేట్ హియర్ ఆల్సో ఫర్ యూ. మొత్తం 15,000 యూరోలు ఇస్తా. చేస్తానంటే చెప్పు, లేదా కిషోర్ నిన్ను దింపేస్తా. 30,000 euros. ఓకే కాకపోతే నేను బయలుదేరుతాను. కిషోర్ నన్ను దింపక్కర్లేదు. 20. 25 ఫైనల్. పాత చింతపండు ఉంటేనే పులుపు బాగుంటుంది. మీ అందరికీ ఒక శుభవార్త. 2 సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి ఇప్పటి వరకు చెప్పలేదేంట్రా? దీనికి కూడా తెలిసి ఉంటుంది. మాకు చెప్పవా నువ్వు? అదేంటన్నయ్య, నాకు కూడా చెప్పాలనిపించలేదా? నీకెందుకు చెప్పాలి? ఎవరికి ఓటేశావు? మీకు చెప్తే పెళ్లి చేసుకో అని గొడవ పెడతారని చెప్పలేదు. నేను ఆ అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అందుకే. కానీ ఇప్పుడు చెప్తున్నానంటే రే, 2 ఏళ్ల నుంచి అంటున్నావు. కొంపదేశ్ కిషోర్ కాదు కదా, అమ్మాయే కదా. నువ్వు ఊరుకో స్వర్ణ. నాన్న తెలుగు అమ్మాయే కదా. అమ్మాయి ఎలా ఉంటుంది? ఎక్కడ కలిసావు? చూపిస్తున్నావు? చెప్పు నాన్న. చెప్పనయ్య. అమ్మాయి అందంగా ఉంటుంది. సాంబార్లో పంచదార వేస్తే నేను బాగా టాల్గా ఉంటుందా? అందంగా ఉంటుందా? ఎక్కడమ్మాయి? ఇదంతా ఏం పిల్లలు ఏంటో. అవంతిక, అవంతిక ఇట్రా. వెన్యా, వామోస్. ఇదిగో ప్రతిపాదన. వామ్మో, దీనికి నిజంగా ఒక కాంట్రాక్ట్ తయారు చేసావా? యు రియల్లీ వియర్డ్, యు నో దట్ రైట్? ఓకే. This is to hereby place on record that I, Samba Sivarao. Wait a minute. Sam now? Sam ante Samba Sivarao na? అవును. నేను పుట్టినప్పుడు సాంబశివరావు అనే పేరు చాలా పౌరుషమైన పేరు. ముందు అది చదివి సంతకం పెట్టు. Sorry. Okay. Samba Sivarao garu. Okay. Wait. ఫస్ట్ మీటింగ్ లో నీ ఫ్యామిలీ నన్ను రిజెక్ట్ చేస్తే డబ్బులు ఇవ్వవా? వాట్ నాన్సెన్స్. ఆ మీటింగ్ రావడమే గొప్ప. ప్లాన్ నీది, నన్ను సెలెక్ట్ చేసింది నువ్వు. వర్కౌట్ కాకపోతే నా తప్పు కాదు. రేపు నీ ఫ్యామిలీ లంచ్ కి వెళ్లే ముందు నాకు 40% నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ కావాలి. 2 weeks తర్వాత వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా మిగతా డబ్బులు ఇవ్వాలి. ఓకే? సరే, ముందు 40% ఇస్తాను. ఆ తరువాత నిన్ను మొదటి సమావేశంలో తిరస్కరిస్తే 60% ఇవ్వను. ఇక్కడ బేరసార చర్చలు లేవు. ఏ లేవు? బార్గెనింగ్ డిస్కషన్స్ లేవంటున్నారు. తెలుగే, కానీ తెలుగు లాంటి తెలుగు. మీది 1928 బ్యాచా? ఈ 28 బ్యాచ్ వాళ్ళది తెలుగు వినడానికి చాలా తీయగా ఉంటుంది కదా? తీయగా ఉంటుందే. ఈయన సావాసంతో నా ఉన్న తెలుగు సాగనాకపోయింది. నువ్వు సాంప్రదాయబద్ధంగా తయారవు, మా వాళ్ళు కొంచెం అదేంట్రా కన్జర్వేటివ్ టైప్. ఏ, నువ్వు లంచ్ కి గోజు పెట్టుకుని పంచ కట్టుకుంటావా? మరీ పద్ధతిగా వెళ్తే వాళ్ళ కోసం డ్రామా చేస్తున్నాను అనుకుంటారు. మీ ఫ్యామిలీని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు వదిలి, నేను చూసుకుంటాను. సరే, ఏదో చావు. ఒక్క నిమిషం. బాయ్ సాంబు. Hey. Excuse me, you can't just come in. You should wait in the outhouse. Sir, ki vanni.
ఏం చూస్తున్నావు? యు లైక్ మీ నో? ఒకవేళ ఈ డీల్ సెట్ కాకపోతే ఆలోచిస్తాను. అవుట్ హౌస్ లో వెయిట్ చేయొచ్చు కదా, లోపలికి ఎందుకు వచ్చావు? బానే ఉన్నావు. యో, నేనెప్పుడు బానే ఉంటాను. దిస్ ఇస్ జస్ట్ మీ మేకింగ్ షో యువర్ ఫ్యామిలీ లైక్స్ మీ. జుట్టుకి రంగేసి మంచి పని చేసావు, బాగుంది. ఐఎమ్ గ్లాడ్ యు లైక్ ఇట్. ఎందుకంటే బిల్ నువ్వే కట్టాలి. నేనెందుకు కట్టాలి? అయితే అలానే రానా? సరే ఇస్తాలే, ఆపు. డ్రెస్ నచ్చిందా? అదేమంటారు, క్లాసిక్. గ్రేట్. రేపు ఆ బిల్ కూడా ఇస్తాను, కట్టే. సార్ డీల్ క్యాన్సిల్. ఎందుకు? డీల్ ఓకే. నా గురించి కొన్ని విషయాలు చెప్తాను, అవి తెలుసుకో. వాళ్ళు ఏమైనా అడిగితే దొరికిపోతావు. ఇళయరాజాకి వీరాభిమాని. క్రికెట్లో సచిన్ కన్నా ద్రావిడ్ అంటే ఇష్టం. వాట్? సచిన్ కంటే ద్రావిడ్ ఇష్టమా? ఐ వుడ్ నెవర్ మ్యారీ యు. బీటిల్స్ అంటే కూడా ఇష్టం. బీటిల్స్? అవునులే, నీ టైంలో అదే కదా హ్యాపెనింగ్ బ్యాండ్. అవును, నువ్వు పర్ఫ్యూమా కదా? నీ ఫేవరెట్ వాసన ఏంటి? చెప్పాలంటే చందనం, అమెజాన్ అడవుల్లో ఒక. ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే చాలా రొమాంటిక్ గా నా వాసన అని చెప్పాలి. అర్థమైందా? ఇంటెలిజెంట్. ఒబ్రిగాదో. ఇప్పుడు నా గురించి కొన్ని విషయాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఏ? మా వాళ్ళకి నీ గురించి ఏం తెలియదు. వాళ్ళు ఏమైనా అడిగితే నేనేదో జవాబు ఇస్తాను, నువ్వు అదే అదే అను, అంతే. అటులనే మహాప్రభు. తనంత కారం తింటుందంటావా? మరి అంత ఎక్కువ కారం వేయం అమ్మా, పర్వాలేదంట. అమ్మాయి వచ్చింది పదా. శామ్, లోపలికి రామ్మా. రామ్మా. అవంతిక, వీళ్ళంతా మా. చెప్పొద్దు, నేను చెప్తాను. మీరు సంగీత గారు, మీ ఫ్యామిలీ బిజినెస్ ఫినాన్సెస్ మొత్తం మీరే చూసుకుంటారు. మీరు సంగీత గారి హస్బెండ్. మీరు స్వర్ణలత గారు, అండ్ మీరు స్వర్ణలత గారి హస్బెండ్. అండ్ యూ మస్ట్ బి శామ్స్ డార్లింగ్ చెల్లెలు శ్వేత, అండ్ మీరు శ్వేత గారి హస్బెండ్. ఇదంతా నీకెలా తెలుసు? నేను చెప్పలేదు కదా. సాంబశివరావు గారు, మీ జనరేషన్ వేరు కదా. ఫేస్బుక్ అని ఒకటి ఉంటుంది, సర్చ్ చేసి అందరి గురించి తెలుసుకోవచ్చు. అవంతిక, పెర్దోనమే అవంతిక, మా అమ్మ. ఈకే? That's your mother? Are you kidding me? I'm so sorry auntie, I'm so sorry. ఇంత యంగ్ గా ఉంటే నేనేదో ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నా. అందరూ నన్ను తనకు అక్క ఏమో అనుకుంటారు ఎప్పుడు. ఆంటీ, అక్క కాదు, శామ్ మీకు అన్నలా ఉంది. మొదటిసారి మన ఇంటికి వచ్చింది. చీర కాదు, కనీసం చూడీదార్ కూడా వేసుకోలేదు. నాకదే నచ్చింది. అనవసరంగా ఏ డ్రామా చేయలేదు. ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే వచ్చింది. నేను చెప్పానా మరీ పద్ధతిగా వద్దని? ఏం చేస్తూ ఉంటావమ్మా? ఆంటీ, నేను టెంపరీగా వెయిట్రెస్ గా పనిచేస్తున్నాను. బట్ ఐఎమ్ ఎ పోయెట్. నా ఫస్ట్ బుక్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓహ్, కవితలు రాస్తుందంట. అన్నకి తనకి ఏజ్ గ్యాప్ ఉన్న జంట బాగుంది కదా.
ఇన్నాళ్ళకు ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చాడు. మీ అమ్మా నాన్నకి తెలుసా? మరి వాళ్ళకి ఇష్టమేనా? ఎందుకంటే మా వాడికి నీకన్నా కాస్త వయసు ఎక్కువ కదా. మా అమ్మా నాన్న ఇండియాలో ఉంటారండి. 8-9 years అయింది వాళ్ళతో మాట్లాడి. ఓ, కుటుంబాన్ని ఎక్కువ పట్టించుకో అన్నమాట. కాదండి, వాళ్ళే ఎక్కువ పట్టించుకోరు. అందుకే మీ ఫ్యామిలీని చూస్తుంటే అల్లరి చేయగలిగితేనండి. సో గుడ్ ఆంటీ. మీకు నిజం చెప్పనా, చిన్న కన్ఫ్యూషన్ ఉండేది శామ్ గురించి. కానీ ఎప్పుడు మీ చేతి వంట దొరుకుతుందంటే ఇప్పుడే ఫిక్స్ అయిపోతాను. నీకెప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చమ్మా, నేను సంతోషంగా చేసి పెడతాను. కానీ నీకు వీడు సరిపోతాడా లేదా అనే అనుమానం నాకు కూడా ఉంది. బాగా ఆలోచించుకొని తర్వాత నిర్ణయం తీసుకుందాం. థ్యాంక్ యూ ఆంటీ. చాలా భయపడుతూ వచ్చాను, కానీ మీ అందరూ చాలా చాలా స్వీట్. ఇట్స్ సచ్ అ లవ్లీ టైం. సో ముహూర్తం ఉంటే ఇవాళే పెళ్లి చేసేలా ఉన్నారు. గుడ్. బై ది వే 2 hours 10 minutes అయింది. సో 3rd hour కి చాట్ చేస్తాను. ఏంటి అమ్మాయి నచ్చలేదా? 2 వారాల్లో ఏదో పని మీద ఇండియా వెళ్తుంది. 6 నెలల వరకు తిరిగి రాదు. మీ అందరికీ పర్లేదంటే సాంబు, అయ్యో ఇలా వచ్చావేంటి? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నీ చెస్ బోర్డ్ షర్ట్ కన్నా బానే ఉంది. నాకేం ప్రాబ్లం లేదు. చెప్పాలంటే చాలా బాగున్నావు. అమ్మ మన ఇద్దరిని వెంటనే ఇంటికి రమ్మంది. ఏదో పని ఉందంట. క్రెడిట్ కార్డు ఇవ్వు. అమ్మా ఈ హడావిడేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఓయ్ వచ్చేసారా? దర్జీ వచ్చా. నమస్కారం అండి. ఎందుకు? పెళ్లికి పట్టు పంచ సిల్క్ చొక్కా వేసుకోవాలి. పట్టు పంచి సిల్క్ చొక్కా. సూటు బూటు వేసుకుని తాళి కడతావా? రండి. పెళ్లి వస్త్రాలు సాంప్రదాయంగా ఉండాలి కదా. మరీ అంత పొడవద్దు, కొంచెం తగ్గించండి. కొంచెం అక్క ఆయన దర్జీ, ఆయనకి తెలుసు. నీకు తెలీదు, ఊరుకోరా. మీరు తగ్గించండి, కొంచెం తగ్గించండి. చైరామాల్ ఏదో వాసనమ్మా. నేను కాదండి. మన ఇంట్లోనా? ఇక్కడ కాదు, ఎక్కడో దూరం నుంచి వస్తుంది. కిషోర్ అంటే నువ్వేనా? సార్ మీరేనా? అదేంటి అలా ఉన్నారు? ఐఎమ్ కిషోర్, శామ్ సార్ పిఏ. సర్లేవా, ప్యాంట్ వేసుకున్న పనోడివి. సార్ దిస్ ఇస్ చీనో సార్. ఏం సార్ ఆ స్మెల్? అవును కదా, రోజత్తర ఇంట్లో కొడితే ఊరు శివారు దాకా వస్తుంది. అది దీని కెపాసిటీ. రోజంతా చెప్పి రోజు కొట్టకండి, మా సార్కి పడదు. ఏదో సార్ పీల్చు. ఏదో వాసన భరించలేకపోతున్నాను. ఏం లేదు నాన్న. ఏంటిది? కార్ ఫ్రెషనర్ సార్, ఇప్పుడు చాలా అవసరం. శంకర్ జాతి సరుకు.
ఏమైనా అత్తను కొట్టేది లేదురా అబ్బాయి. ఎందుకే మా వ్యాపారం అలా నడుతుంది? సాంబడు బాగానే లాక్కొస్తున్నాడా? ఇంతకీ మీదే వ్యాపారము? ఏటే సాంబడు చెప్పలేదా నీకు? అత్తరు పుష్పరాజ్ అంటే అంబాజీపేటలో వరల్డ్ ఫేమస్. మా తాతల ముక్కు పవరే, మరి అడుగొచ్చింది ఇప్పుడు. కంగారు పడుతున్నానా? డాక్టర్ వచ్చేస్తారు. మా బాసు పర్ఫ్యూమిస్ట్, అత్తరిస్ట్ కాదు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే అదే సెడగొట్టిందని మీ సెంటు గాళ్ళు వచ్చే మా అత్తరికి అట్టకత్తర వేసారు. అయినా ఏముందయ్యా మీ సెంటు బుడ్డిల్లో? ఊపుడు ఎక్కువ, వచ్చే తక్కువ. ఎంత కొట్టినా గంటకు మించి పని చేయదు. అదే అత్తర చూడు, ఊపుడు అక్కర్లేదు, కొట్టుడు అక్కర్లేదు, కొంచెం పూస్తే కిలోమీటర్లకు వస్తుంది. అయినా మొగుడు పోయి ముడుసుకు పడుకుంటే రంకుమోడు వచ్చి పైట్ లాగినట్టు ఈ వయసులో పెళ్ళేంట్రా. బంగారం పాతదైనా బంగారమే సార్. ఏంటి ఏంటి నాన్న? ఏమిటి నాన్న? కామ్ డౌన్ సార్, టేక్ ఎ డీప్ బ్రెత్. సాంబడా, పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బ్యాటింగ్ దిగుతున్నావేంట్రా? ఏం లేదమ్మా, ఏం లేదు, ఏం లేదు. అమ్మాయి ఎవరు? తనే అవంతిక, మన శ్యామ్కి కాబోయే భార్య. ఏ అమ్మాయి, బాగానే ఉన్నావుగా, ఈయన చేసుకుంటున్నావేంటి? ఏ క్యాస్ట్? బ్రాడ్ క్యాస్ట్. ఎక్కడికి వెళ్ళినా లగేజ్ తో పాటు క్యాష్ తీసుకొస్తారేంటి సార్? మరీ టైప్ క్యాస్ట్ లా ఉన్నారు. పట్టించుకోకలే నాన్న. వయసు కూడా చిన్నదిగానే ఉంది. మావాడంటే నిజంగానే ఇష్టమా నీకు? సార్ సార్ మీరు నాకు సైగ చేయండి సార్, నేను చెప్పిస్తాను. ఐ ట్రాన్స్లేట్. ఏంటి అత్తరు కావాలా? మన గతం ఇంకా మర్చిపోలేదన్నమాట. ఏంటి అత్తరు మీ మనసు తోచుకుందా? అబ్బో 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 అడిగా సార్. సార్ మీరు క్లియర్ గా చెప్తే కదా సార్ తెలిసేది. గట్టిగా కాలు పెంచుకో. సార్ అదే సార్, సరిగా చెప్పండి సార్ మీరు. సార్ సార్ నేను చూసుకుంటాను. ఎక్కడికి తీసుకెళ్తావు? నేను చూసుకుంటానంటే. నువ్వు రామ్మా. ఎక్కడో కొడుతుంది చిన్న. చెరువు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే గద్దొచ్చి. ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి? గద్దొచ్చి గుడ్డు మింగిందని సామెత. అకాయ్, ఆ పిల్లని చూస్తే 3 పదులు దాటినట్లేదు. మనవన్న ఎలా చేసుకుంటుంది? నీ ఇల్లు డబ్బో చూసిందేమో. రే బాలేవాడివే, చాలా పద్ధతి గల అమ్మాయి. నువ్వేంటి? ముందు తయారవు, పెళ్లి పనులున్నాయి. అమ్మా ఎక్కడికి వెళ్ళారమ్మా? బ్యాగ్ తీ. స్టైలిషా? ఇది స్టైల్ అని తెలియక ఇన్నాళ్ళు మామూలుగా దిగాను. మిమ్మల్ని ఎక్కడో ఓ ఓ ఓ ఈ కౌంటర్ కోసం 17 సంవత్సరాలు వెయిట్ చేశాను. 17 లాంగ్ ఇయర్స్. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు. కిషోరా బాస్, మనం అనుకున్నట్టే అంతా సవ్యంగా జరుగుతుంది. అన్ని సవ్యంగా జరుగుతున్నాయి బాస్. ఆకాశం ఒక్కటే బ్లూగా ఉంది. వాడు సమయానికి వస్తాడా? ఆన్ టైం. అక్కడ స్తంభం ఉందా? చిన్నవి కానీ 4 ఉన్నాయి. బాస్, బాసికం బుగ్గమి చుక్క చాలా బాగున్నాయి బాస్. నువ్వే కట్టుకో. ఓం శ్రీ మహాగణపతియే నమః. అయ్యా కళ్ళజోడు తీయండి. అది మన సాంప్రదాయం కాదు బాబు. ఓం భూ ఓం భువ. నేను చెప్పే మంత్రాలు చెప్పు బాబు. మంత్రాలా? సరే ఏదో చెప్పు అంటలే.
సోమృతం బ్రహ్మ భూభువస్సువరో. ఏమండి ఎక్కడున్నారు మీరు? ఏంటే ఇట్రా. సరే మీరు భోజనం సంగీతక్క, చూడండి. ఏంటి రా. పనిలో నన్ను చెప్పు. ఏం నాన్నా? రండి. అన్నయ్య చూసారా? పెళ్లి చేసుకుంటాడని ఎప్పుడైనా అనుకున్నామా? ఎంత అందంగా ఉన్నాడో కదా అన్నయ్య. వాడికేంటే పుట్టుకతోనే అందగాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో. రే వాడి ఫేస్బుక్ ప్రొఫైల్ మనమే మెయింటైన్ చేస్తున్నాం కదా. పెళ్లి రోజు ఫోటో దిగిపోతే ఎలా? నాన్న కొంచెం లేచి నిలబడి నాన్న. నుంచోరా. అన్నయ్య నుంచో అన్నయ్య. నవ్వన్నయ్య. చూడన్నయ్య. హీరోలాగా హీరోలాగా నవ్వుతూ చాలా బాగుంది. బాగుంది. ఇది బాగుంది. ఇది ఫేస్బుక్ లో పెట్టే. ఫైనలీ గెట్టింగ్ మ్యారీడ్ టుడే. ఎంత ముద్దుగా ఉన్నాడో వీడు. వీడివన్నీ వాళ్ళ నాన్న పోలికలే. But I would have married you. We had such a great night, remember? ఎప్పుడు పెళ్లి చేసుకోనన్నావు, మోసం చేసావు శామ్. అదేంటి పెళ్లి చేసుకుంటున్నావా? చెప్పుంటే మనం చేసుకునే వాళ్ళం కదా. What? I would have married you, no? We had such a wild. You know I love you. You said you would never marry. What? ఇంత లేట్ చేసామంటే తట్టుడా 5 నిమిషాలు ఉంటే కొంపలు మునిగేవి లోపల. సారీ సార్, లూజ్ మోషన్స్. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది సార్. హెచ్ఐ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ చేయాల్సింది ఇక్కడ కాదురా, లోపల బ్రైట్ గా చెయ్యి, బ్రైట్ గా భయపడి బాబు రెడీ బాబు యాక్షన్. గట్టిగా చెయ్యి. ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది. అయ్యో ఎవరండి? ఎవరు కావాలి? బ్రైట్ గా చెయ్యి. ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది. సాంబశివరావు గారా? నేనే సాంబశివరావు. ఆయన మా బాసే. ఆయన పిల్లే జరుగుతుంది ఇక్కడ సార్. మీకేదో అర్జెంట్ గా కొరియర్ వచ్చిందంట. నువ్వు వెళ్ళిపో. మరి ఈ టైంలో వచ్చిందంటే చాలా అర్జెంట్ అయి ఉంటుంది. తీసురా. మరి ఎవరు పంపించారో ఏమో ఒకసారి చూస్తే కదా తెలిసేది. సార్ ఎవరు సార్? అవంతిక. పెళ్లికి ముందు ప్రేమలేఖ. వాట్ ఏ రొమాంటిక్ థాట్ సార్. సార్ ఒకసారి అందరికి చదివి వినిపిస్తారా? ప్రేమలేఖ కదా, అందరూ వినండి. మీ అమోర్ ఏమైనా లవ్. నేను నిన్ను నేను ఈ పెళ్లి చేసుకోలేనా? నిన్ను పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి దారుణంగా ఇన్సల్ట్ చేయాలనుకున్నా. అంటే నవ్వినా సార్? నవ్వే. ఎలా ఉంది ఈ ఫీలింగ్? ఎలా ఉంటుంది సార్? నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావని ఆశిస్తూ. అయ్యో అవంతిక మేడం. అయ్యో స్తంభం సార్, స్తంభం అటు పక్కుంది. అయ్యో ఆ సార్ ఇప్పుడు ఎవరు? అందరికీ తెలిసిపోయింది. అయ్యో ఇంకా కన్యగానే మిగిలిపోవాలా? కన్యగానే పరోపరించిపోవాలా? అయ్యో అవంతిక, నిన్ను ప్రేమించడం తప్ప నేను వేరే తప్పు ఏమీ చేయలేదు సార్. ఇంకా జీవితంలో నేను ఎవరిని ప్రేమించలేరు. ఇంకెవరిని నమ్మలేరు. నేను పెళ్లి చేసుకోను అంటే చేసుకోమన్నారు. బయటికి చేయండి. ఇప్పుడు ఏం జరిగింది? ఎంత ఘోరం జరిగింది, ఎంత అవమానం జరిగింది. ఏటగాడి ఎర్రిపప్పు అయితే పెట్ట పిల్లి మొగలేసిందంట. నాకెక్కడో కొడుతుంది చిన్న. అవును సార్, ఇంత దుర్భరమైన క్షోభ అనుభవించడానిక నువ్వు నా హృదయంలో, ఐ మీన్ మై బాస్ హృదయంలో ప్రేమ పుట్టించావు అవంతిక. ఎంత పని చేసావురా? వెదవా? అవంతికని మోసం చేస్తావా? సిగ్గులేదు. నేను మోసం చేయబడింది. చూసావురా? అవును, నన్ను కొడతారు. ఫేస్బుక్ లో మొత్తం చూసావురా? మేడం ప్లీజ్ మా బాస్ కొట్టద్దు. మరి ఇంకేం చేయమంటావు? ప్లీజ్ గో హెడ్ మమ్. లెట్ మీ నో ఇఫ్ యు నీడ్ ఎనీ అసిస్టెన్స్. అన్యాయం రా. ఎంత పని చేసావురా? Going to be fine. Não se preocupe, ela vai ficar bem. ఏమన్నారే? పవర్ఫుల్ షాక్ వల్ల ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయిందంట. కానీ టోటల్ కోమా కాదు, సైకోసోమాటిక్ అంటున్నారు. స్టేబుల్ గానే ఉంది
కానీ సీరియస్ అని కూడా అంటున్నారు. అయ్యో లోపలికి వెళ్ళి చూద్దామా? రండి. నీ వల్లే జరిగింది. అమ్మకి ఏదైనా జరగక ముందే వెళ్ళి అవంతికని తీసుకున్నా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అమ్మాయి కాళ్ళు పట్టుకుంటావో, బతిమాలతావో, క్షమించమని అడుగుతావో, ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు వెళ్ళి అవంతికని తీసుకున్నా, అమ్మని బతికించు. లేకపోతే నీ ముఖం మాకు చూపించకు. హాయ్, అర్జెంట్ గా కలవాలన్నా? మన పెళ్లి ఎలా జరిగింది? అమ్మ హాస్పిటల్లో ఉంది. అయ్యో, ఇష్యూ ఓకే? నాకు నీ సహాయం కావాలి. చెప్పు, ఏం చేయాలి? అదే పదే పదే నీ పేరే కలవరిస్తుంది. కొత్త ప్రణాళిక వేశాను, కొత్త ఒప్పందం కూడా తయారు చేశాను. మీ అమ్మ కోమాలో ఉంటే కొత్త కాంట్రాక్ట్ ఏంటి? యు సచ్ యు నో వాట్ నా? కోమా అంటే కోమా కాదు, సైకోసమాటిక్. అమ్మ కోసమే కదా ఈ కొత్త ఒప్పందం. నా వల్ల కాదు. అవంతిక, అవంతిక ఆగు, నా మాట విను. మధ్యలో ఈ పంచవతి. అరే రెట్టిప్పిస్తాను. నీ సమస్య ఏంటి? అదే నిజంగా నాతో ప్రేమలో పడిపోతాను భయమా? ఆ భయం నీకుండాలి, నాకు కాదు. ఈ వయసులో లవ్ ఫెయిల్యూర్లు తట్టుకోలేవు. అబ్బో, నీలాంటి అమ్మాయిలు నాకు నచ్చరు. ఏంటి నాలాంటి అమ్మాయిలు? ఏమన్నా అంటే? అమ్మాయిలంటే నాకు కొంచెం బరువు ఉండాలి. అంటే ఏంటి? నేను బరువులేనా? నాకేం తెలుసు, ఉన్నట్టేం కనపట్ల. అయితే అలాంటి అమ్మాయిని వెళ్ళి పట్టుకో. అవంతిక, నా మాట విను. రెట్టింపిస్తానంటే వినవే నువ్వు. ఇప్పుడు అర్థమవుతుందా నీకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో? ఫర్ దిస్. హాయ్, హే అవంతిక, కమ్ 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 కమ్, కంగ్రాచులేషన్స్. సారీ నీ పెళ్లికి రాలేకపోయాను. కూర్చో. అదేంటి చేతికి గోరింటాకే లేదు? అది పెళ్లి క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ అయిపోయిందా? నీ పెళ్ళైపోతే ఫైల్ ఈజీగా అప్రూవ్ అయిపోతుంది అనుకున్నాను. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వీక్ మీ ఇంటికి పంపించడానికి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. ఇలా చేసావేంటి అవంతిక? ఏముందండి, అకౌంట్ బ్యాలెన్స్ చూపించాలన్నారు కదా. నిన్నే నా అకౌంట్ లో 25,000 యూరోస్ క్రెడిట్ అయ్యాయి. ఇప్పుడు మొత్తం 37,000 యూరోస్ ఉన్నాయి. అది సరిపోతుంది కదా? ఎలా సరిపోతుంది? ఫ్యామిలీ లేకుండా, జాబ్ గ్యారంటీ లేకుండా అట్లీస్ట్ 75,000 యూరోస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఇప్పుడు నేను ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయాలి. నో 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 నో, యు గాట్ మీ ఆల్ రాంగ్. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ కాదు. మరి యాక్చువల్లీ పెళ్లికి ముందు శామ్ వాళ్ళ అమ్మకి స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అందరూ అయినా పర్లేదు పెళ్లి జరిపిద్దాం అన్నారు. కానీ నేనే వద్దు, అత్తమ్మ ఆశీర్వాదం కావాలని ఇంకా 2-3 వారాల్లో ఇంకో మంచి ముహూర్తం చూసుకుని పెట్టుకుందాం అన్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ శామ్ ఇంటికి షిఫ్ట్ అయిపోయాను. ప్రాక్టికలీ పెళ్లి అయిపోయినట్టే. మీరు దయచేసి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ని పంపించండి, మీరే చూస్తారు. ష్యూరా? అబ్సల్యూట్లీ. ఓకే, నేను ఆయన పంపిస్తాను. నీకోసం కాదు, ఆంటీ కోసం. ఇప్పుడు చెప్పు, కొత్త ప్లాన్ ఏంటి? అండ్ కాంట్రాక్ట్ రెడీ చేయి. అమ్మయ్యా, బతికించావు. నిన్నేదో మాట వరుస కన్నాను రెట్టింపిస్తానని, కానీ అదే 25,000 యూరోలకి చేస్తావా? యూ ఆర్ అన్బిలీవబుల్. మీ అమ్మ హాస్పిటల్లో ఉంది, ఇక్కడ నాతో బార్గెనింగ్ చేస్తున్నావా? హౌ కెన్ యూ బి సో హార్ట్లెస్? ఓహో పుణ్యవతి, అదేదో మా అమ్మ కోసం ఉచితంగా చేయొచ్చు కదా. ఓ ఓ ఆగాగు. సరే ఇచ్చి చేస్తానులే, నా కర్మ. ఇప్పుడు నేను చెప్తాను విను. అమ్మ దగ్గర నన్ను క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నానని చెప్పు. అమ్మని ఎలాగో 2 రోజుల్లో ఇంటికి పంపించేస్తారు. అమ్మ కోలుకోగానే వచ్చే 2 వారాల్లో మా కుటుంబంలో ఒక్కొక్కరిని ఎంచుకుని వాళ్ళు నిన్ను అసహించుకునేలా చేయాలి. ఒక్కొక్కరికి నరకం చూపించాలి. అవంతికానా మేమా
నీకు అవంతికనే కావాలి అంటే మమ్మల్ని మర్చిపో అనాలి. అప్పుడు నేను ప్రపంచంలో మీకన్నా విలువైనది ఏదీ లేదు, మీకోసం నా ప్రేమను త్యాగం చేస్తాను అని చెప్తాను. కథ సుఖాంతం అయిపోతుంది. ఎలా ఉంది? తొక్కలో బొక్కలా ఉంది. నాదేం పోయింది? కానీ నా దగ్గర ఇంకో ఎక్స్ట్రా ఐడియా ఉంది. నేను ఈసారి నీ ఇంటికి మూవ్ అయిపోతాను. ఇంకో బెడ్రూమ్ ఉందిగా. అండ్ యా, రెంట్ ఇవ్వను. ఎందుకు? ఇప్పుడు నేను నీతో మూవ్ ఇన్ అయిపోతే మీ వాళ్ళకి నచ్చదు, అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఇట్ విల్ బిల్డ్ ప్రెషర్. ఇంకా త్వరగా కట్ చేస్తారు. ఇంకేం కాదు, సమస్య లేదు. నా ఇంట్లోకి అతిథులు రావడమే నాకు నచ్చదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రమే నా ఇంట్లో అనుమతి. దీనికి నువ్వు డబ్బులు అవసరం లేదన్నా కూడా అక్కర్లేదు. ఓకే సాంబు. ఓకే ఫైన్, పద లోపలికి వెళ్దాం. అమ్మా. ఆంటీ. ఇక్కడే ఉన్నాను. అమ్మ అవంతికను తన మనసులో పెట్టేసుకుందిరా. అవంతికను మళ్ళీ తీసుకురావడం ఎంతవరకు పని అవుతుందో అర్థం కావడం లేదు. ఇంకా ఇంకా సమస్యల్లోకి వెళ్ళిపోతున్నానని భయంగా ఉంది. మధుపానీయం కావాలరా. అది అలా చెప్పండి సార్. అయినా మందు తాగడానికి కారణాలు ఎందుకు సార్? మీ స్ట్రెస్ చూస్తుంటే మాత్రం 2 పెగులతో పోయేలా లేదు. మరి సీట్ బెల్ట్ పెట్టుకోండి. వామోసా లైలా. నేనున్న పరిస్థితి ఏంటి, నువ్వు తీసుకొచ్చిన ప్రదేశం ఏంటి? రండి సార్, మీకేం కావాలో నాకు తెలియదా ఏంటి? అది చూడండి. నువ్వు కూడా వెళ్ళి తైతక్కలాడు. మీరు కూర్చోండి సార్. నువ్వు ఎక్కడికి వెళ్తావు? 1 సెకండ్ సార్, ఇప్పుడే వస్తా. జస్ట్ త్వరగా వచ్చాయి. ఓలా. ఓలా శామ్. రేయ్ కిషోరా. అదే మన ఊళ్ళో అయితే ఇంటికి వచ్చేస్తారు. అవంతిక హాస్పిటల్కి వచ్చింది. అన్నయ్య తీసుకొచ్చాడు. తను రాగానే అమ్మ కళ్ళు తెరిచి తనతో మాట్లాడింది. దాని నోట్లో సేకర పోయిండే. చాలా మంచి కవర్ తీసుకొచ్చింది. అయినా సాంబడు మళ్ళీ అవంతికను తీసుకొచ్చాడు సరే, ఎలా ఒప్పించాడా అని. ఎలా ఒప్పిస్తే మనకెందుకు మావా, తను వచ్చింది చాలు కదా. ఎందుకు వచ్చిందా అని అది అక్కాయిని చూడటానికి వచ్చి ఉంటది కానీ మనోడిని క్షమించి మళ్ళీ పెళ్లికి ఒప్పుకుంటుందో లేదా తెలదు కదా. మోసం చేసినోడిని క్షమించే అంత గొప్పదా ఆ పిల్ల? ఎక్కడో కొడుతుంది సేన, ఎక్కడో కొడుతుంది. పీటీలో ఫోన్ చేసిందేంటి? హలో మేడం. ఎక్కడున్నారా? నేను శాంతో వెంటనే మాట్లాడాలి. ఇంటికి రమ్మంటారా మేడం? వద్దు, మేమే వస్తాం. ఎక్కడున్నారు? ఇప్పుడు లొకేషన్ పంపిస్తా మ్యామ్. వెంటనే పంపిస్తున్నా. త్వరగా పంపిస్తా మ్యామ్. సరే. ఓకే. బ్లడీ సైకోపాత్. షిట్! లొకేషన్ సార్. మీ అక్క ఫోన్ చేసింది సార్. అవును, నాకు కూడా చేసింది. కట్ చేశాను. నేను సార్ పొరపాట్ల ఇక్కడ జీపీఎస్ లొకేషన్ ఆవిడకి పంపించేశాను సార్. అడ్డగాడిద. సారీ సార్. అమ్మో, చాలా బాగున్నావు గాని అమ్మా తల్లి వదిలేయమ్మా. ఆమెను బతిలాడకండి సార్, ఇంకా రెచ్చిపోద్ది. రోల్ ప్లే అలాంటిది. నాకు కిషోరా, ఎవడన్నా జీపీఎస్ లొకేషన్ పంపుతాడా? బుద్ధి లేకపోతే సరే.
ఎస్కేప్ సార్ ఎస్కేప్ కమ్ ఆన్ ఆగు. ఎక్కడికి? స్వర్ణ నువ్వా? చూడలేదే. ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తవేంట్రా? అదే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. బయట రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఇది రెస్టారెంట్ లోనే ఉంది, ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. అయ్యో ఇక్కడ ఫుడ్ బాగాలేదు. రారా, ఇది రెస్టారెంటే కదా. అబ్బా తిరణాల్లో తప్పిపోయిన పిల్లోళ్ళ ఫేస్ మరీ ఎలా పెట్టకరా రే. కిషోరా కిషోరా అయిపోయావరా. రారా రా. అయ్యో బాగాలే అనుకున్నాను, బాగా మేళాలు కూడానా. రే సిగ్గులేనదవా, నువ్వు మోసం చేసిన అవంతికి అమ్మ కోసం ఇప్పుడే తిరిగి వచ్చింది. నువ్వు అప్పుడే మొదలు పెట్టావా? చిచి నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? మరి కిషోర్ రమ్మన్నాడు. కిషోర్ గా ఇంట్లో అంత జరిగితే నీకు ఇవన్నీ అవసరమరా? అది సార్ టేక్ ఓవర్ సార్. అది పవిత్రమైన ప్రేమ వ్యవహారం. ఇక్కడ నాట్యం చేస్తున్న అమ్మాయిని కిషోర్ ప్రేమించాడు. ఎవరా అమ్మాయి? ఎవరు అమ్మాయి? నేనే చెప్పాలా? తప్పదుగా. ఆ అమ్మాయి. ఆ అమ్మాయి సార్ నేను ప్రేమించిన అమ్మాయి. అవును. ఓకే సార్. ఏంట్రా ఇది? అది ఇవన్నీ మానేసి మన ఇంటి కోడలు అవ్వమని చెప్పడానికి వచ్చాం. ఏదో ఒకటి ఏడు. చావు స్వర్ణ. చావేంట్రా? నేను నీతో మాట్లాడడానికే వచ్చాను. నువ్వు రా. చావు సార్. చావు ఏంట్రా? చావు సన్నాసి. రా. నువ్వు రా. ఏంటి స్వర్ణ ఇప్పుడు ఏమైంది? ఏంటి తొందర? మావయ్యడే లోపలే ఉండిపోయాడా? ఆయనకి ఇవన్నీ పడవరా పాపం, ఇబ్బంది పడిపోతారు. నువ్వు వెళ్ళి డోంట్ వరీ మ్యామ్, ఐల్ ప్రొటెక్ట్ హిమ్. ఐల్ ప్రొటెక్ట్ హిమ్. అయ్యో అయ్యో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అయ్యో పాపం ఎక్కడ తప్పిపోయినా ఏంటో సార్. What's that smell? అత్తర్, రోజ్ అత్తర్. I really like it. I like it. Hey, show me that. Oh, wow. What is the smell? So exotic. You apply. I supply. No. It's mine. No, I want it. Give it. No, show it to me. Hey, hey, wait. Hey, come here. You come. Hey, I know how to take it from you. You come. I like you. ఇవన్నీ కాదురా. అవంతిక నిన్ను క్షమించిందా? పెళ్లి కొప్పుకుందా? ఏమో స్వర్ణ, అవన్నీ నేను అడగలేదు. ముందు అమ్మ ఇంటికి రాని, ఆ తర్వాత అడుగుతాను. అమ్మా అమ్మని లోపల తీసుకెళ్ళండి. లోపల తీసుకెళ్ళండి. ఏం లేదురా బాగా. జాగ్రత్త. చాలా సాయం చేసావు నాన్న. మా శామ్కి ఇంకో అవకాశం ఇచ్చినందుకు నీకెప్పుడూ రుణపడి ఉంటాం. ఏముంది, మీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పండి. వెళ్ళి స్వర్ణతో డ్యూట్ పాడు. మనం అనుకున్నదేంటి, నువ్వు చేస్తున్నదేంటి? చిల్, ఐమ్ జస్ట్ వార్మింగ్ అప్. ఏ స్వర్ణ, నాకు శామ్ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలంటే నేను శామ్ని 24 hours వాచ్ చేయాలి. సో నేను రేపే తన ఇంటికి షిఫ్ట్ అయిపోతాను. ఓకేనా? What fuck you get caught in the rap that you don't want. You know what she's doing? Tell her for your bigger action, bigger yeah. అయ్యో మీరంతా ఎలా ఒప్పుకున్నారు ఆ అమ్మాయి ఇంట్లో ఉండటానికి? ఒకే ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటే మన సంస్కృతి ఏమైపోతుంది? ఫేస్బుక్ లో చూసావు నీ సెల్ఫీ. అయ్యో అది మార్క్ చేశారు. చూసిందంతా నిజం కాదు స్వర్ణ, అది నమ్మద్దు. నీ సామాన్లన్నీ వచ్చేసినట్టే నాన్న. వచ్చి చెప్తా నీ పని. ఒక్క నిమిషం ఉండండి. అవంతికి ఇంట్లోకి వచ్చేసింది. వాళ్ళకి కొంచెం గోప్యత కావాలి. డన్ మ్యామ్. అది ఎక్కడ దొరుకుతుందో చెప్తే వెళ్ళి తెచ్చిస్తాను. నీ మొహం గోప్యత అంటే అదేంటి? ప్రైవసీ కావాలి. అయ్యో ప్రైవసీ ఏంటి మేడం, నేను అవుట్ హౌస్ లో ఉంటాను. ఫుల్ ఆఫ్ ప్రైవసీ. కే అబ్జర్వ్ తో గోప్యత ఏంటి? కిషోర్ ఇక్కడే ఉంటాడు. రేయ్ నువ్వు పని చేయరా, కుటీరం ఖాళీ చేసి వచ్చి ఇంట్లోనే ఉండు.
నాకు కొంచెం భద్రత ఉంది. డన్ సార్, ఐ ప్రొవైడ్ సెక్యూరిటీ. కిషోర్ మా ఇంట్లోనే ఉంటాడు, పిల్లల గదిలోనే ఉంటాడు. మ్యామ్ మ్యామ్ సార్ అంటే నాకు చాలా ప్రేమ మ్యామ్. ఆయన నేను ఉండలేను మ్యామ్. అంటే ఐఎమ్ నాట్ గుడ్ విత్ కిడ్స్ ఆల్సో మ్యామ్. కాబట్టి అవుట్ ఆఫ్ కాల్ చేసి మ్యామ్ అట్లా అట్లా అవుట్ ఆఫ్ కాల్ చేసి కాబట్టి కార్డిక్లో ఉంటాను మ్యామ్. సార్ ఐఎమ్ నాట్ గుడ్ విత్ కిడ్స్ సార్. సేమ్ సార్. అవంతిక, నో స్మోకింగ్. వాట్ ద హెక్ సామ్? సిగరెట్ రేట్ ఎంతో తెలుసా? ఎందుకు పడేసా? నిన్ను నా ఇంట్లో పెట్టుకున్నాను చూడు. దీనికి తప్పకుండా చార్జ్ చేస్తాను. నువ్వు నోర్మై. అందుకే నా ఇంట్లోకి ఎవరు రావడం ఇష్టం ఉండదు. ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇదేవి సత్రం కాదు. జరుగు జరుగు. ఇది కూడా ఒక నియమం. ఎక్కడ సామాను అక్కడ ఉండాల్సిందే, జరపటానికి వీల్లేదు. ఈ ధూమపానాలు, ధూపాలు, దోమల మందులు వీటన్నిటికీ అనుమతి లేదు. నాది చాలా సున్నితమైన ముక్కు. ఊసో ఓ పర్ఫ్యూమ్ ఇస్తావు. నువ్వు వేసుకునే పర్ఫ్యూమ్ కూడా నా అనుమతి తీసుకుని వేసుకోవాలి. చిల్ సాంబు గారు, నెక్స్ట్ టైం బయటికి వెళ్ళి స్మోక్ చేస్తా. అండ్ నేను అలాగో పర్ఫ్యూమ్స్ డియోడ్రెంట్స్ వాడను. క్యూ అబ్సర్దో, నీ దగ్గర వచ్చే సుగంధం ఏంటి? అది నా న్యాచురల్ ఫ్రేగ్రెన్స్. బొంగేం కాదు. సరే నమ్మొద్దు. అయినా ఈ ఫర్నిచర్ లాజిక్ ఏంటి? కాల్ది. వీడు అది నా ఓసిడి. నీకు వివరించాల్సిన అవసరం లేదు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. ఏంటి సాంబు గారు, యు నో యు రియల్లీ ఫనీ రైట్? యాక్చువల్లీ నువ్వు ఒంటరిగా ఉండడమే కరెక్ట్. నీతో అలాగో ఎవరు ఉండలేరు. నాకు ఇలాగే ఉండాలి, ఉంటున్నాను. నిన్ను అమ్మా నాన్న వదిలేస్తే ఏమీ గత్యంతరం లేక నా దగ్గరికి వచ్చి ఉంటున్నావు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు. అవంతిక, అవంతిక, Olá. Oi, menina. Bom dia. Bom dia. బోందియా. చెప్పు, ఏం కావాలి? శుభ మధ్యాహ్నం అవంతిక. క్షమాపణ చెప్పడానికి వచ్చాను. ఆ రాత్రి ఏదేదో అనేశాను. నా ఉద్దేశం అది కాదు. అయితే చెప్పు. ఏంటి? సారీ. ఐఎమ్ రియలీ సారీ అవంతిక. పశ్చాత్తాపంతో నిన్ను విందుకు తీసుకెళ్ళొచ్చా? మన ఇద్దరమే ఉంటాం. షెఫ్ ఏం కావాలంటే చేసి పెడతాడు. చూద్దాం, సాయంత్రం నా మూడు బట్టి. దీనికి బిల్ కట్టే. ఏదో మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్తావనుకున్నా. నేను అప్పుడే గెస్ట్ చేయాల్సింది. కంజూ సాంబు. అవంతిక, నా ఇంట్లో ఇంకొకరికి వంట చేయడం ఇదే మొదటిసారి. అదే కదా నా భయం. త్వరగా రా, వేడిగా ఉంటే బాగుంటుంది. రా. చెప్పాలంటే వేడిగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే తర్వాత నువ్వు తిడతావు. మనం సోఫాలో కూర్చుని హాయిగా టీవీ చూస్తూ తిందామా?
మనం ఇక్కడే తినేసి తర్వాత సోఫాలో కూర్చుని టీవీ చూస్తే ఎంత బాగుంటుంది కదా. ఓకే మిస్టర్ ఓసిడి గారు, మనం ఇక్కడే కూర్చుని చాలా పద్ధతిగా తిందాం, సరేనా? Cheers. ఇదిగో బ్రెడ్. ఓబ్రిగాదో. అవును అవంతిక, నీ గురించి నాకేమీ తెలీదు. అలం సబ్రైతి. ఓ ఓ అయ్యో మనీనా, జాగ్రత్త. నేను హైదరాబాద్లో పుట్టాను. 7 ఏళ్లప్పుడు అమ్మ నాన్న అక్క నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. 1 సంవత్సరం తర్వాత అమ్మాయి ఇక్కడ పుట్టింది. నీకు అక్క చెల్లెలు కూడా ఉన్నారా? అక్క అనన్య. ఒక 1.5 years బ్యాక్ తను తన హస్బెండ్ కార్ క్రాష్ లో చనిపోయారు. అయ్యో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. బట్ అమ్మాయిరా నా చెల్లి, నా ప్రాణం. మై బేబీ ఇస్ మై ఎవ్రీథింగ్. తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్లో అమిత్ని కలిశాను, ప్రేమించాను. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. వాడిని కరెక్ట్ కాదు, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా నీకు లేదన్నారు. సెకండ్ ఇయర్లో అమిత్తో లిస్బన్ వెళ్ళిపోయాను. అది తట్టుకోలేక మా పేరెంట్స్ అమాయరాత్తో మళ్ళీ ఇండియా షిఫ్ట్ అయిపోయారు. నాతో మాట్లాడడం మానేశారు. నేను బతికున్నానో లేదో కూడా వాళ్ళకి తెలీదు. అమాయరా ఒక్కతే నాతో టచ్లో ఉంది, కానీ వాళ్ళు చెప్పిందంతా జరిగింది. అమిత్కి నాకు అస్సలు సెట్ కాలేదు. ఓ 3 years తర్వాత మళ్ళీ పోర్తో వచ్చేసాను. చదువు పూర్తి చేయలేదు కాబట్టి వెయిటర్స్ జాబ్ ఒక్కటే దొరికింది. నీకు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనిపించలేదా? అమిత్తో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని అడగలేదు. ఇప్పుడు ఆ హక్కు నాకు లేదు. వాళ్ళకి నేను కావాలా అనేది వాళ్ళే డిసైడ్ చేయాలి. హోప్ఫుల్లీ సమ్డే ఐ మిస్ దెమ్. అమైరా. హలో హలో అమైరా. హలో. మియో మొబైలా? ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదు, నా ఫోన్ ఇస్తాను. షో. ఆ బేబీ నేనే. ఇది నా రూమ్మేట్ నంబర్. ఇది కూడా సేవ్ చేసుకో. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయి. చెప్పాను కదా, సాంబశివరావు అని, ఒకరితో టెంపరీగా రూమ్ షేర్ చేస్తున్నానని. యా, దట్ హాట్ ఓల్డర్ మ్యాన్. ఓకే సరే, తర్వాత మాట్లాడతాను. ఐ లవ్ యూ, తర్వాత మాట్లాడతాను. బాయ్. హాట్ ఓల్డ్ మ్యాన్. సో సారీ. ఇది పట్టుకో, నేను ఇప్పుడే టిష్యూస్ తీసుకొచ్చి క్లీన్ చేసేస్తా. చిల్ మనీనా. వెరీ వెరీ హాట్ ఓల్డర్ మెన్ ఇవన్నీ పట్టించుకోరు. నేను ఎంత హాట్ నీకు తెలుసు, కానీ ఎంత కూల్లో నీకు తెలియదు కదా. నైస్ బైసెప్స్. ఆ మాత్రం ఉండాలిగా. నీకు బరువున్న అమ్మాయిలేగా ఇష్టం. చెయ్యి చెయ్యి చెయ్యి, ఎందుకు ఆపావు? చెయ్యి, ప్రాపర్ గా చెయ్యి. 1, కమాన్, 100. ఓకే సాంబు, సరే చెప్పు, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్రణాళిక మొత్తం సిద్ధం చేసి పెట్టాను. రిమోట్ ఇవ్వు. మొదటి గురి నా చెల్లి శ్వేత. నాకేం తెలుసు? ఎంత ఇంపార్టెంట్ పేపర్స్ ఇంట్లో డైపర్ల గురించి తప్ప పేపర్ల గురించి నాకేం తెలుస్తుంది? ఒక్క పని సరిగ్గా అరే, చేయరు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెడితే ఎలా? ఇక్కడ పెట్టారు. మీరు అసలు ఏ పని చేయరా? ఎప్పుడు ఇంట్లోనే ఉంటారా? ఏం చేస్తాం, మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చినప్పుడు ఫారెన్ వెళ్తున్నాం అనుకుని పొంగిపోయాం.
ఇక్కడికి వచ్చాకే తెలిసింది పిల్లల్ని కండం తప్ప నాకు ఇక్కడ వేరే పనేం లేదని. ఎలాగో ఇంట్లో ప్యాంట్ వేసుకునేది ఈమెనే కదా. ఇలాంటి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే అంతే. లైఫ్ ని నరకం చేసుకునే ముందు కొంచెం ఆలోచించాలి. మన రెండో గురి సంగీత. బాగుంది నాన్న. అమ్మా ఏంటమ్మా నాకు ఈ హెయిర్ స్టైల్ అస్సలు నచ్చలేదమ్మా. లేదు నాన్న, స్కూల్కి వెళ్ళేటప్పుడు జడ వేసుకో. ఏ అవంతిక, బాగుంది కదా? ఏంటి హెయిర్ స్టైల్? చూడక్క, నాకేమో ఈ హెయిర్ స్టైల్ అస్సలు నచ్చలేదు, కానీ అమ్మేమో ఒప్పుకోవడం లేదు. తల్లి, నీ అమ్మకేం తెలుసు? నీ అమ్మ మాట విన్నావనుకో, ఇదిగో ఇలా ఉంటావు. పర్లేదా? వద్దు. సో ఇంకా నా మాటే వినాలి. సరే అక్క. అర్థమైందా? కట్ చేసేద్దామా? అవునా? అవంతిక మిమ్మల్ని అంత మాట అందా? మన గురించి ఏమనుకుంటుంటాను? అసలు తిప్పులాడికి ఎంత పొగరు? దానికి ఫోన్ చేసి ఎంత దారుణంగా బ్రేకప్ చేస్తానో చూడు. నోర్ముయిరా, అధిక ప్రసంగం చేయకు. నేనా అది చేసేది? తను బాధలో ఉందిరా. తను బాధలో లేదు సంగీత, నేను బాధలో ఉన్నాను. మన కుటుంబాన్ని ఇలా అవమానిస్తే నేను చూస్తూ ఊరుకుంటాను. నా వల్ల కాదు. నీ బొందల రే. ఆ అమ్మాయి వచ్చింది నీ కోసం కాదు శామ్, అమ్మ కోసం. ఎంత మంచి మనసురా. ఇంకెవరన్నా అయ్యుంటే నిన్ను చంపేసి ఉండేవారు. ఎవరూ క్షమించరు. అరే నాన్న, నీకు షట్టర్లు మూసి దుకాణం సర్దేసే వయసు వచ్చింది. మరింత అందంగా పుట్టి ఏం ప్రయోజనం ఉండదు నాన్న. చెప్పేది విను. స్వర్ణ, నెక్స్ట్ నీకు ఉందిలే. మొదటి ముక్క అవంతికాకే. హ్యాపీ బర్త్డే. ఇన్ని క్యాండిల్స్ మీకు 90 ఏళ్ళు వచ్చాయా ఏంటి? నాకు 90 ఏళ్ళంటే మరి నీకెన్నేళ్లే? ఉంటాయి. ఆంటీ, వీళ్ళందరికీ ఏజ్ అయిపోతుంటే మీకు ఇంకా బాగా అయి ఉంటుందిగా. మొన్నే కోమాలోకి కూడా వెళ్ళొచ్చారు. మీరింకా విల్ రాసుకున్నారా లేదా? ఇంకా ఎన్ని రోజులు ఉంటారో ఏమో. అవంతిక, అమ్మతో అలానా మాట్లాడేది? రే ఊరుకోరా, తను నిజమేగా చెప్పింది. మీకేం కాదని చెప్పడానికి చాలా మంది ఉన్నారు. మనసులో నిజాయితీ ఉంటేనే నిజం చెప్పడానికి ధైర్యం వస్తుంది. వీలునామా రాయిస్తాన్రా, కానీ ఇల్లైతే నీకే. ఏంటో అర్థం కావట్లేదు. నువ్వు ఎన్ని సిక్స్లు కొడుతున్నా వాళ్ళు నవ్వుతూ ఫుల్ టాస్లు వేస్తూనే ఉన్నారు. ఆగు శామ్, ఇప్పటిదాకా యూ సర్టిఫికెట్ ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ చూపిస్తా. అంటే వద్దు సార్, శుభకార్యం జరుగుతుంది. నో ఎక్స్ప్లోజన్స్. వద్దంటేనే పేల్చాలనిపిస్తుంది. బ్లడీ సైకోపాత్ ఫ్యామిలీ. You look really sexy today, Swarna. అవునా? ఎక్కడ్రా ఈ వయసులో సెక్సీ ఏంటి? ఏదో మా ఆయన పుట్టినరోజు కొనిచ్చాడు కదా అని వేసుకున్నాను. నేనేమో బాగోదనుకున్నాను, నువ్వేమో బాగుందంటున్నావు. బాగుందేంటి? చాలా హాట్ గా ఉంది.
పర్ఫ్యూమ్ వాడేవా ఇచ్చింది? వాడాను బాబు, చాలా బాగుంది. అది ఆడవాళ్ళ పర్ఫ్యూమ్, నీకు కాదు. ఒకసారి లోపల రండి. మాట్లాడుతాను. రమ్మంటే ఏం జరుగుతుంది? చెప్తానండి. ఏం జరుగుతుంది? ఓయ్ థ్యాంక్ యూ. ఎక్కడికి? ఏంటి స్వర్ణాన్ని ముద్దు పెట్టుకున్నావా? ఆ తర్వాత ఏం జరిగింది? చూసావుగా, తన హస్బెండ్ ని బెడ్రూమ్ కి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది? రా. ఓకే, నువ్వు బయలుదేరు, నాకు చిన్న పని ఉంది. నేను తర్వాత ఇంటికి వస్తాను, సరేనా? ఎక్కడికి వెళ్తున్నావు? కాసా సాల్దో. అరే కాసా సాల్డ్ దారిలోనే, నేను దింపేస్తారా? కిస్ లైఫ్ లో లేని రొమాన్స్ పేర్లు ఎందుకు లేండి, కిషోర్ అని పిలవండి. సర్లే, బాత్రూమ్కి వెళ్ళాలి, వచ్చాక మాట్లాడుకుందాం. అది కాదురా, ఈ రోల్ పేపర్ అంటారు, అది కావాలి. రోల్ పేపర్ కాదు సార్, పేపర్ రోల్. ఇటు సరి మెత్తగా ఉంటుంది, ర్యాషెస్ రావు. తుడుచుకునేది కాదురా, చుట్టుకునేది. చుట్టుకునేది అంటే కరివేపాక, కంజాయ్. సార్ ఇక్కడ ఎవరు అమ్మారు మీకు? ఎక్కడ కొనాల్సిన కరమేటి? ఊరి నుంచి తీసుకొచ్చాను. ఇది ఫ్లైట్ తెచ్చారా? రియో సెక్యూరిటీ అని దొబ్బుతారు, మీరు పట్టుకోలేదా? ట్రాయర్లో ఎట్టుకొచ్చేసి. సార్ గంజా ఇక్కడ ఇల్లీగల్ సార్, అది కానీ దొరికితే మా అందరు లోపలేస్తారు. ఈ ఏజ్ లో ఇలాంటి యాంటీ సోషల్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఏంటండి? నాళ్ళయిందిరా గడ్డి కొట్టి, అందులో ఇవాళ పండుగ కమ్ము నెల ఉదాసి వచ్చేస్తాను సార్. నలుగురికి తెలిసి చాలా దరిద్రంగా ఉంటుంది సార్, మిమ్మల్ని వర్స్ట్ గా ఇన్సల్ట్ చేస్తారు. ఎగిరే పచ్చిగా ఆటగాడు, ఎంజాయ్మెంట్ కి ఎగతాళి కావడే. No sir, I cannot allow you to do this. You have the right to remain silent. Just stay silent. Silent. I said silent. Silent. Oh, fire God, please save this family from this illegal intruders. కిషోరా, కిషోరా, బూట్లో ఉన్న గుండ్రాయిని ఎక్కడో ఎట్టుకోవడం అంటే ఇదేరా? I don't care. అయినా అంటే ఏంటి? చూస్తావుగా? చూస్తాంగా. చూడు, ఇది బెస్ట్. మెడిటేషన్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ అడిక్షన్. రే కిషోర్, ఇక్కడేం చేస్తున్నావురా? పొయ్యి మీద పాలున్నాయి, ఆపే. ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంత పొగ? తట్టుకోలేనంత కిషోర్, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఐ డోంట్ నో, బట్ ఇట్స్ క్రేజీ. నేనేదో చేద్దాం అనుకున్నాను, గుర్తు రావట్లా. ఏయ్ జస్టిన్ టింబర్లేక్, ఎందుకు ఏడుస్తున్నావే? మర్చిపోయాను. మరి ఇక మర్చిపోతే ఏడవడం ఎందుకు? ఏడిస్తే గుర్తొస్తుందని. తగలడితే తగలెట్టావు కానీ రా కిషోరా, అందరికి ఎక్కిచ్చేసావురా. సాంబడు మిస్ అయిపోయాడు రా. ఆడుంటే ఎన్ని నిజాలు వచ్చినో బయటికి. ఒరే తమ్ముడు, ఎందుకురా నా కొడుకుని ఆడిపోసుకుంటావు? ఆడిపోసుకున్నా ఆడించకుండా పోసుకున్నా నిజాలు నిజాలే అక్క. నేను అంటుంటే నీకు పొడుచుకొస్తుంది గాని ఆ పిల్ల అది అవంతిక. అవంతిక అదన్నీ స్మార్ట్లు అంటుంటే కసింత కూడా కోపం రాలేదేటక్క నీకు? రే పాపం రా అమ్మాయి పాపం, వాడి మీద కోపంతో అమ్మాయి. సరిపోయింది, ఆడి మీద కోపం అయితే మీ మీద చూపెట్టవేటక్క. పైగా నువ్వు సైలెంట్ గా ఉండవేటి? ఇదిగో నిజం చెప్పక్క. చెప్పు. అందరూ పడుకున్నాక గదిలో తలుపేసుకుని కూర్చుని ఏడుతావు కదా, చెప్పు. మంచోడు మంచోడు అంటే మంచం ఎక్కి దొల్లాడని ఇలాగే వదిలేశారు అనుకో,
పెళ్ళయ్యాక ఆడిని లాక్కుపోయి మీకు కాకుండా చేస్తే అప్పుడేటి చేస్తారా? ఇలాగే నవ్వుతారా? ఒక్కటి ఎడుతారా? రే కిషోర్, పొయ్యి మీద పాలున్నాయి, వెళ్ళి ఆపేరా. నువ్వేట్రా తోడు కోసం ఎదురు చూసి ఈది కుక్కలా నిలబడిపోయావు? కుక్ అంటే గుర్తొచ్చింది. రాఫుల్, ఐ నీడ్ టు గో టు ద లూ. అంటే ఒంటికి. రే కిషోర్, ఐ డోంట్ నో, నేనేదో చేద్దాం అనుకున్నాను కానీ గుర్తు రావట్లా. సారీ. వెళ్ళండి సార్. ఈడేమో అన్నమాట. సార్ నేను వెళ్తానులే. అమ్మో, వాడి కళ్ళేంత రెడ్గా ఉన్నాయి. ఖచ్చితంగా గాంజా కొట్టుంటాడు. ప్లేట్ ఏంటి ఆర్కోస్ ఫెలో. కేర్ఫుల్గా డీల్ చేయాలి. సారీ సార్, నేనేదో తెలియక. మీరు వెళ్ళండి సార్. మీరు వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడండి సార్. నేను మాట్లాడకదా అదిగో మళ్ళీ. సరే సార్, నేను 1, 2, 3 అంటాను. మీరు 3కి వెళ్ళిపోండి, ఓకేనా? 1. మీరు 1కే వచ్చారు. 1కే వస్తారు ఇక్కడికి. హలో, ఇప్పుడే నీ మెసేజ్ చూశాను. నువ్వు అమిత్ ని కలవడం ఏంటక్క? నీకేమైనా పిచ్చా? అయ్యో క్రేజీ. ప్లీజ్ డోంట్ డూ దిస్. రిలాక్స్ కిడో. ఇట్స్ నాట్ లైక్ ఐ వాంట్ టు మీట్ హిమ్. అప్పట్లో జాయింట్ అకౌంట్ లో నా మనీ వాడి దగ్గర ఉండిపోయింది. సడన్ గా ఫోన్ చేసి ఇన్నాళ్ళకి లిస్బన్ వచ్చాను, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానన్నాడు. అవి తీసుకోవడానికి వెళ్తున్నాను. లిసన్, డబ్బులొద్దు ఏమొద్దు, నువ్వు దయచేసి ఇంటికి వెళ్ళిపో అక్క. అమ్మాయిరా, ప్లీజ్, నాకు నువ్వు కలవడం ఇష్టం లేదు అమిత్ ని. నేను ఇంత తర్వాత మాట్లాడతాను. ఐ కాంట్. అక్క ప్లీజ్, నో 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 డోంట్. हेलो, गिव मी द मनी अमित. बस ऐसे फॉर्मल हेलो करोगी? गले नहीं लगाओगी? दिल में प्यार बचा नहीं शायद, लेकिन यार तो आज भी हो ना तेरा. कम अमित. अरे कम ना बाबा. अमित. Guys, could you please? Sim, claro. Sem problema. Eu tô certo que ele não vai pegar esse dinheiro. अमित, నా డబ్బులు ఇవ్వు, నేను వెళ్ళాలి. बैठो ना यार, इतने सालों बाद मिले, 2-4 बातें तो कर ले. तुम्हारे पैसे हैं, दे दूंगा. मैं बदल गया हूं यार. హలో. హలో సామ్, నేను అమైరా, అవంతిక చెల్లెని మాట్లాడుతున్నాను. హాయ్ అమైరా. అవంతిక ఇక్కడ లేదు, బయటికి. నేను మీతో మాట్లాడడానికి ఫోన్ చేశాను సామ్. అసలు మా అక్కని అమిత్ దగ్గరికి ఎందుకు పంపారు? నేను పంపడం ఏంటి? ఇప్పుడు వాడు ఏం చేస్తాడేమో మా అక్కని. మీకు అమిత్ గురించి తెలిసే ఉంటుంది కదా. ఏంటి? अमित, I don't want to talk about the past. सी, तुम जरा भी नहीं बदली. अमित, इतने सालों बाद हम मिल रहे हैं, लेकिन तुम जब से आई हो तब से ये साला फोन बजे जा रहा है. अमित, गिव मी माय फोन. अरे चिल यार. अरे नहीं दूंगा, फोन ही तो है. And now let's have a conversation. Amit, don't be ridiculous. Give me my phone. నీతోనే కదా మాట్లాడుతున్నా. నా ఫోన్ ఇవ్వు. I am being ridiculous? Really? अपनी एक्स गर्लफ्रेंड से मिलने आया था, सोचा बिना किसी डिस्टर्बेंस के बातचीत करेंगे. I was being so sweet to you, I even offered to pick you up, but you refused. Wow. Amit, you know what? నేను బయలుదేరడమే బెటర్. Just give me my phone, I'll leave. अरे हाँ यार. हाँ? Just because I didn't let you talk to this Samba Shivrao, हाँ? है कौन ये बहनचोद? कौन है? एक मिनट.
Is this a guy you're fucking these days? Come on, tell me now. No! I won't keep my fucking voice down. I paid you good money and I will talk to my girlfriend as a fucking... Please! Shut up! Bol! Por favor, segurança. Por favor, aqui. Segurança, segurança, por Creating a favor. scene? Just give me my phone. I need to leave. फोन चाहिए तुझे फोन चाहिए हाँ You fucking slut. If one of you guys even touches me, I'll break your face. Sai agora! Sai daqui, Fuck off, you bitch. వెయిట్ ఇక్కడ సార్ నాకేం కాలేదు జారి పడ్డాను రైట్ సార్ ప్లీజ్ సార్ సార్ I won't go anywhere. Sai daqui! तो ये है तेरा संबा शिवराव? अरे बाप रे, अरे मैंने तो सोचा था कोई मद्रासी लौंडा होगा, ये तो आधा बुढ़ा निकला रे. కొట్టువాడిని సార్ ప్లీజ్ పాట్ నీస్ బస్తాడో పాట్ నీస్ బస్తాడో అసలు బుద్ధుందా నీకు? మళ్ళీ ఎవరన్నా నీ మీద చేయేస్తే పళ్ళు రాలగొట్టు, లేదా నాకు చెప్పు, నేనున్నాను. ఏంటి సీట్ బెల్ట్ అసలు మనసులా వచ్చింది వాడికి నీ మీద చేసుకోవడానికి? ఈ తరం అమ్మాయిలు కూడా మగాళ్ళు కొడుతుంటే ఊరుకుంటే ఎలా? రెండు పీకితే పోలా? నీస్ బస్తార్దో ఏది ఏది ఒకసారి తెలుగులో చెప్పు. తెలుగులో బూతులు రావు. నీవేనా హే కమ్ ఇట్స్ బ్యూటిఫుల్ అవుట్ హియర్ నో? అవును కదా. నీకోటి చెప్పాలి, కొన్నేళ్లుగా నేను ఒక పర్ఫ్యూమ్ తయారు చేస్తున్నా. క్లయింట్స్ ఏదో ఒక వంక చెప్పి ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు కేవలం ఒక్క వారంలో ఓ పర్ఫ్యూమ్ తయారు చేశాను, వెంటనే ఒప్పుకున్నారు. అదేంటో తెలుసా? నీ సుగంధం. బాగుందా? రేపటితో మన ఒప్పందం అయిపోతుంది. ఏదోటి చేసి మా వాళ్ళని అవమానించు, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు. ఏంటి బాస్ అర్జున్గా రమ్మన్నారు? ఒంటరిగా ఉండాలనిపించలేదురా. ఇంకెవరికో చెప్పాల్సింది నాకు చెప్తున్నారేంటి బాస్? అవంతికనే కదా. మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ నాకు అర్థమైంది బాస్. యు ఆర్ ఇన్ లవ్.
తనకు చెప్పేచ్చు కదా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా వయసు ఏంటి, అవంతిక వయసు ఏంటి? మీ ఇంటికి వచ్చిన అమ్మాయిల వయసు గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేదు. సడన్గా ఇప్పుడెందుకు బాస్? ఏం మాట్లాడుతున్నారా? అది వేరు ఇది వేరు అని తెలీదరా? నేను మాట్లాడేది కాసేపు గడిపి వెళ్ళిపోవడం గురించి కాదు, కలిసి బతకడం గురించి. ఈ ఇంట్లో ఎప్పుడు నేను ఒంటరిగానే ఉండాలనుకున్నాను. కానీ అవంతిక వచ్చాక తన నవ్వులు, తన మాటలు, తన కోపం, ఇవన్నీ అవంతిక వెళ్ళిపోయాక ఆ నిశ్శబ్దాన్ని నేను వెళ్ళలేనేమోరా. భయం వేస్తుంది. మా అమ్మ చెప్తూనే ఉండేది, ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితేనే బాగుంటుందని. అప్పుడు అర్థం కాలేదు, జీవితంలో ఒకరు తోడుంటే ఎంత అదృష్టం. ఇది తెలుసుకునేలోగా ఇంత వయసు అయిపోయింది. ఇప్పుడు అవంతిక నేను కావాలనుకోవడం నా స్వార్థం. స్వార్థం ఏంటి బాస్? తనకు ఆ వయసు పట్టింపు ఉందో లేదో ఒకసారి అడిగితేగా తెలిసేది. తప్పుల్లోంచి తెలుసుకునే వయసు తంది, ఇది తప్పు అని చెప్పే వయసు నాది. అవంతిక నా మీద కోపంతో వెళ్ళిపోవడమే మంచిది, లేకపోతే నన్ను మర్చిపోలేదురా. అక్కాయ్, నీ కొడుకు వాడి గురించి తప్పితే ఎవ్వరి గురించి ఆలోచించడు. నువ్వు నీ గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తావు. ఏమైపోతావో అని భయంగా ఉంది అక్కాయ్. కానీ ఎప్పుడు ఏం జరిగినా ఈ తమ్ముడు ఉన్నాడని మర్చిపోకే. అబ్బే ఏమిటా పిచ్చి మాటలు? త్వరలోనే మరో ముహూర్తం పెట్టబోతున్నా, నువ్వు వచ్చే. అక్క జాగ్రత్త. సరే మావయ్య, వస్తాను. నేను తీసుకొస్తా. పెళ్ళికి వస్తారులే. అవంతిక, ఒప్పందం ప్రకారం నీ ఆఖరి చెక్ తీసుకొచ్చాను. పనవగానే ఇచ్చేస్తా. గుడ్, డోంట్ వరీ, ఈ రోజుతో నీ పని అయిపోతుంది. రానా ఏ పాయసం చాలా పెట్టలేదా? బాగుంటుంది. ఓ రామ్మా. అమ్మా కొంచెం పెట్టినా. అమ్మ, నీకు కాకరకాయ కావాలా? అవంతిక పెట్టు. అవంతిక కాకరకాయ కావాలా? నానా 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 ఏంటి ఏంటి కాకరకాయ 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 గోలా? ఎవరికి ఇంకేం వండడం రాదా? కాకరకాయ చూడమ్మా, శామ్ నాన్నగారికి కాకరకాయ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి ఆదివారం ఆయనే స్వయంగా కాకరకాయ వండేవారు. అందుకే ఇప్పుడు ఆదివారం కాకరకాయ వండామంటే ఆయన మాతో ఉన్నట్టు కూర్చున్నట్టు మాకేదో మా తృప్తి కోసం. పిచ్చి హారర్ సినిమా స్టోరీలా ఉంది. ఆ మనిషి ఎప్పుడో పోయాడు, నాకే టార్చర్ ఎందుకు? ఎవరికి తెలుసు, ప్రతి ఆదివారం అది తినలేక చెప్పుకోలేక మీ సదాశివరావు గారు డైరెక్ట్ గా జంప్ అయ్యాడేమో.
రేపో మాపో ఈవిడ పోయాక మీరందరైనా ఆపుతారా? మీరు కూడా టార్చర్ చేస్తారా? వాట్ ద హెల్? చూస్తూ కూర్చుంటావేరా? ఏం చెప్పవా? మేమేం తప్పు చేసామని తెలియదు కానీ నన్ను మీ అక్కల్ని ఎప్పుడు శత్రువులాగే చూస్తావు. ఎందుకు? చూడమ్మా, నీకు వాడి మీద కోపం ఉండొచ్చు కానీ నీకేం చేశామ్మా? మీ అమ్మలా చూసుకోవాలనుకున్నాను. వాడికన్నా ఎక్కువ ప్రేమించాలనుకున్నాను. నేను అనుకున్నాను అంతే, కానీ వీళ్ళు ఎప్పుడు చూసినా నీ గురించి ఆలోచన. అదేనా అమ్మ మేము చేసిన తప్పు? మీ ఇద్దరికి మేమంటే అసహ్యం కదా? నువ్వు చెప్పినట్టు నేను రేపో మాపో పోతాను. పోయే ముందు మీరిద్దరు సంతోషంగా ఉండడం చూడాలనుకున్నాను. పర్లేదు, ఇంకా ఇవన్నీ తట్టుకునే శక్తి నాకు లేదు. బయటికి వెళ్ళిపోండి. పెళ్లి చేసుకుంటారో ఏం చేసుకుంటారో సంతోషంగా ఉంటే చాలు. అవంతిక, అవంతిక, ఏంటి ఫైనల్ పేమెంటా? ఏం మనిషివి శామ్ నువ్వు? నీకు అసలు ఫీలింగ్స్ లేవా? ఇంత జరిగినా మీ అమ్మ పెళ్లి వద్దని లేదు. మీ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండండి అంది. అది శామ్, మీ అమ్మ. నీకు పెళ్లి ఇష్టం లేదంటే వాళ్ళతో చెప్పు, గొడవ పెట్టుకో, తిట్టించుకో. కానీ ఇలా మోసం చేసి బాధ పెడితే ఏం వస్తుంది శామ్? నీకు ఇమోషన్స్ అంటే ఎందుకు ఇంత భయం? చెప్పుకోవడానికి ఓ మనిషి ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అలాంటిది నీ వెనక ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ప్రేమ ఉంది. అది మాత్రం నీకు అర్థం కాదు. ఇప్పుడు చెప్తున్నాను శామ్, ఐఎమ్ హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ యూ. కానీ ఇన్నేళ్లుగా మీ అమ్మ ప్రేమ విలువేంటో నీకు అర్థం కాలేదు. ఇంకా నా ప్రేమ ఎలా తెలుస్తుంది? నీకు నీ కాంట్రాక్టే ముఖ్యం కదా? కాంట్రాక్టే కావాలిగా? గివ్ మీ ద మనీ. గివ్ మీ ద మనీ నౌ. నౌ. నీకు అమ్మ తిడుతుంటే చిరాకొస్తుంది కదా? ఏదో రోజు తిట్టడానికైనా అమ్మ ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఏరా? నోర్మై స్వర్ణ, కూర్చో. ఈరోజు మీకు కొన్ని నిజాలు చెప్పాలి. 2 ఏళ్లుగా అవంతికను నేను ప్రేమించలేదు. ప్రేమించినట్టు నటించి పెళ్లి రోజు నన్ను మోసం చేసి వెళ్ళిపోమన్నాను. ఇప్పుడు కూడా నేనే మిమ్మల్ని అవమానించమన్నాను. పాపం అవంతిక ఏడుస్తూ వెళ్ళిపోయింది.
మీలాంటి మంచి వాళ్ళని బాధ పెట్టాను. తను ఈ కొద్ది రోజుల్లో మిమ్మల్ని అర్థం చేసుకున్నంత నేను ఇన్నాళ్ళుగా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకుంటాను? నేనేం చేసినా మీరున్నారు కదా. మొదటిసారిగా నాకు నచ్చిన అమ్మాయి, నచ్చినా ఏంటి, ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే అప్పుడు నాకు అర్థమైంది మీరు లేకపోతే నా జీవితం ఎలా ఉంటుందో అని. ఇప్పుడు చెప్తున్నాను, ప్రపంచంలో నాకు మీకన్నా విలువైంది ఏదీ లేదని. నన్ను క్షమించకపోయినా పర్లేదు, కుదిరితే అవంతికన్ రియలీ సారీ ఆంటీ. మీరు రేపో మాపో కాదు, 100 ఏళ్ళు బతకాలి. నేను రోజు ప్రే చేస్తా. శామ్, చూస్తూ నిలబడ్డా వింట్రా, వెళ్ళరా. మొత్తం విన్నాను. ఇంకొక స్పీచ్ మొదలు పెట్టుకో. సో నా మీద ప్రేమ ఉంది, కానీ నాకేం కావాలో నన్ను అడగు. నువ్వే డిసైడ్ చేసేస్తావు, అంతేనా? శామ్, శామ్, అవంతిక, You're such a sambu. ఏరా, ఈసారన్నా పెళ్లి చేసుకుంటావా లేదా మళ్ళీ నాటకమేనా? రండి. అమ్మా, నువ్వేంటి రా.